త్యాగం కళ్ళ ముందే కూడుతుంటే ధారపోసిన జాతి నెత్తురు అమ్మకానికి సిద్ధమైతే తెలుగు బిడ్డల ప్రాణ త్యాగం కళ్ళ ముందే కూడుతుంటే ధారపోసిన జాతి నెత్తురు అమ్మకానికి సిద్ధమైతే ఒక్కు పిడికిలి ఎత్తరా నీ సత్తు ఏంటో చూపరా ఒక్కు పిడికిలి ఎత్తరా నీ సత్తు ఏంటో చూపరా విశాఖ ఉక్కు జోలికొస్తే ఉప్పినై చెలరేగరా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మన సెంటిమెంట్, మన అటాచ్మెంట్, మన బాండేజ్, మన అమ్మ తెలుగు జాతి అస్తిత్వమది, తెలుగు జాతి ఉనికిది. దాన్ని పరీక్షించుకోవాలి. అలాగే నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత కూడా రైతులు సమీపంగా నిలబడాలి. దానికోసం మీ కవులు, కళాకారులు, కార్టూనిస్టులు, మహోన్నతులు, మహా బుద్ధిజీవులు, మేధావులందరూ కూడా వాట్ ది బెస్ట్ రోల్ యు ప్లే టువర్డ్స్ అవర్ పీపుల్. మిత్రులారా, జాషువా సంసద్ సభ అట్టడుగు వర్గాల గొంతుక, బడుగు బలహీన వర్గాల గొంతుక, ఆహా కవి, ఆధ్యాత్మిక కవి, మామూలు కవా జాషువా గారు. ఒకవైపు విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఓహో ఆహా అంటుంటే, మరొక వైపు విశ్వనాథ సత్యనారాయణ గారితో నేను ఢీ అంటే ఢీ అని నిలబడ్డ మహాకవి జాషువా. అలాంటి మహాకవి పేరు మీద ఈ సంస్థ వేదికతో ఈవేళ మహామహుల్ని, గొప్ప గొప్ప కార్టూనిస్టుల్ని, కళాకారుల్ని, గొప్ప గొప్ప షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ని, అనేక మందిని తీసుకొచ్చి ఈవేళ భారతదేశంలో ముఖ్యంగా అన్నం పెట్టే అన్నదాత ఏ రైతైతే ఉన్నాడో ఆ రైతుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన చట్టాలు ఏమైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా 3 నెలల పైగా మహోన్నత పోరాటం చేస్తున్న రైతాంగ ఉద్యమానికి, 200 మంది పైగా బలిదానాలు చేసిన రైతాంగ ఉద్యమానికి మేము సంఘీభావం ప్రకటిస్తున్నామని ఈ సభ నిర్వహిస్తూ మీ యొక్క కార్టూన్ ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, అనేకమైనటువంటి వీటి ద్వారా మేము కూడా మీతో పాటు ఉన్నాం, మేము మీకు సంఘీభావం ప్రకటిస్తున్నాం, మా గొంతు మీ గొంతు ఒకటే అని చాటి చెప్పుతున్న మీకు నిజంగా సెల్యూట్ అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అలాంటి హక్కు. ఎస్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మీ నాన్నలు, మీ అమ్మలు పార్టిసిపేట్ చేశారు అందులో, మేమందరం పార్టిసిపేట్ చేసాం అందులో, పెద్దలందరూ పార్టిసిపేట్ చేశారు అందులో. అలాగా మన తరం, గత తరం, రేపు వచ్చే తరం కోసం కూడా ఈవేళ భారతదేశంలో విద్యని, వైద్యని, విమానయానాన్ని, నౌకాయానాన్ని, విశాఖ ఉక్కుల్ని, ఎల్ఎస్సీల్ని, బ్యాంకుల్ని, రైల్వేస్ని, సమస్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే ఇంకా దేశంలో ఈ కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయండి? భారతదేశపు రాజ్యాంగపు హక్కులు ఏమైతున్నాయో వాటిని నిలుపుకోవడం కోసం, అవి కాపాడుకోవడం కోసం, పబ్లిక్ సెక్టర్ని నిలుపుకోవడం కోసం ఎందరో బలిదానాలతో వచ్చిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ఎట్టి పరిస్థితులు కూడా మేము ప్రైవేట్ పరం కానీయం అనే గొంతుకి ఈవేళ ఈ వేదిక తోడై మీ అందరి యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకుంటూ ఈ సభకు నన్ను వెళ్ళడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, దండం పెడుతున్నా. సుబ్బారెడ్డి గారు ధన్యవాదాలు. ఇందాక మనలందరినీ సభ బ్రహ్మాండంగా పరిచయం చేశారు రావుజీ గారు, బ్రహ్మాండంగా, వారికి ధన్యవాదాలు. పెద్దలు వీరి గురించి తెలిసింది, మురళి గారు, అలాగే మల్లికార్జున్ గారు, అలాగే పెద్ద గురువారావు గారు అధ్యక్షుడు, మన సారు, అందరికేనండి. ఇప్పుడు నేనేమంటానంటే, మిత్రులారా, ముందు కోవిడ్ గురించి మాట్లాడుకుందామే. ఎందుకంటే నేను గొప్ప సాయం చేశాడు కాబట్టి మహానుభావుడు. నా ఉద్దేశంలో మిత్రులారా, దయించి వినండి, ప్రపంచంలోనే అతిపెద్ద 100 ఏళ్ల క్రితం వచ్చిందండి స్పానిష్ ఫ్లూ, అతిపెద్ద కెలామిటీ. మీరు నమ్మండి, 2018, 2019, 2020 సారీ 1918, 1919, 1920 ప్రాంతంలో ప్రపంచపరంగా వచ్చిన స్పానిష్ ఫ్లూ ఇప్పటిదాకా వెరీ బిగ్ కెలామిటీ. ఒక భారతదేశంలో ఆ రోజుల్లో 2 లక్షల మంది చనిపోయారండి. మళ్ళా కాలగమనం, ప్రకృతి గొప్పది, మళ్ళీ ఎవరి పనులు వాడున్నాం. అలాగే ఓ స్పానిష్ ఫ్లూ తర్వాత ఓ మలేరియా, కలరా, ఎయిడ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనేక వస్తున్నాయి, వెళ్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి. ప్రకృతి చాలా గొప్పది, వచ్చే కానీ మారుతుంది, మళ్ళీ సమాజం మళ్ళీ ముందు తీసుకెళ్ళిపోతుందండి. మళ్ళీ ఈవేళ కరోనా వచ్చింది, ఎక్కడో వ్యూహాన్లో పుట్టిందని అలాగని ప్రపంచపరంగా అల్లకల్లోలు చేస్తుంది. ఒక వేవ్ అయిపోయింది, మళ్ళీ 2వ వేవ్ వచ్చింది. మళ్ళీ జాగ్రత్త అని భయపడేస్తున్నాయి పత్రికలు, భయపడేస్తున్న మీడియా, భయపడేస్తున్నారు డాక్టర్స్. ఈచ్ అండ్ ఎవరిపండి నరేంద్ర మోడీ గారి నుంచి మొత్తం అందరూ కూడా భయపడేస్తున్నారు ఈవేళ. దానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, దయించి భయపడొద్దు. ఆ రోజుల్లో కూడా మీరు నమ్మండి మిత్రులారా, కరోనా సీరం కంపెనీ, హోమన్వాలా, మీకు తెలుసు మీ అందరికీ,
ఆయన మీకు తెలుసా మలేరియా గొప్ప వ్యాక్సిన్ కనిపెట్టింది మన భారతదేశంలోనే. బిల్ గేట్స్ వచ్చి ప్రపంచం ఎక్కడ దర్శించాడు, అప్పుడు ప్రిన్స్ చార్లెస్ వచ్చి కూడా అక్కడే చూశాడు. అలాగే మందు వచ్చింది, వెరీ గుడ్, తక్కువ రేటుకి మొత్తం ప్రపంచపరంగా అమ్మాడైనా. కానీ ప్రపంచంలో ఉన్న బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో, మెడికల్ మాఫియా ఏమైతుందో అప్పుడు మందులు ఉత్పత్తి చేయరా. ఎందుకంటే ఆ వ్యాధి వస్తుంది, మళ్ళీ పోతుంది. ఉత్పత్తి చేస్తే అనేక లక్షల కోట్లు పెట్టాలి, ఆ పెట్టుబడి రాదు అని వాళ్ళు పెట్టలా. మళ్ళా ఈవేళ నా ఫీలింగ్ ఏంటంటే అలాంటి బ్యాక్టీరియా ఏమైతే ఉందో 15 సెల్సియస్ డిగ్రీస్ దాటితే ఆ బ్యాక్టీరియా మనుగడ కష్టం. అందుకనే ఎనీ బ్యాక్టీరియా మొత్తం యూరోప్ కంట్రీస్లో మిక్స్, అత్యధికమైన కంట్రీస్ అక్కడ భౌగోళికంగా అక్కడ ఉత్పత్తి అవుతాయి, ప్రపంచపరంగా మొత్తం అనుకుంటాయి. మన భారతదేశం సమశీతోష్ణ మండలం, ఉష్ణమండలం, ఆసియన్ కంట్రీ, మీకు తెలుసు కదా. సూర్యభగవాను దయ. అసలు ఇవాళ ఎండాకాలం, కరోనా కష్టకాలం నిజం చెప్పండి పోయిందని నేను ఫీల్ అవుతున్నా. కానీ ఎందుకు మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిందని అనేక మంది బీభత్సం అయిపోతున్నారని మీరందరూ మాస్కులు కేసులు ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి, ఇంజక్షన్ చేసుకోండి ఎందుకంటారు నేను ఫీల్ అవుతున్నానంటే వీళ్ళు ఉత్పత్తి చేసిన ఇంజక్షన్స్ అన్ని కూడా మళ్ళీ అమ్ముడుపోవడం కోసమే, వీళ్ళు ఉత్పత్తి చేసిన శానిటైజర్లన్నీ అమ్ముడుపోవడం కోసమే, వీళ్ళు ఉత్పత్తి చేసిన మాస్కులన్నీ కూడా అమ్ముడుపోవడం కోసమే మళ్ళీ ఇంత బీభత్సం చేస్తున్నారా అని నేను ఫీల్ అవుతున్నా. కేవలం ఈ బహుళజాతి కంపెనీలు డబ్బే ప్రాధాన్యత, వాళ్ళకి మానవ ప్రాణాలతోనూ కూడా ఆడుకుంటారు, చివరికి మనిషిని భయపెట్టి కూడా వాళ్ళు డబ్బు సంపాదన చూస్తారు. అలాంటి దశలో ఎక్కడైనా గోదావరి ఈత్తున్నప్పుడు, ఆవరగట్టుకు వెళుతున్నప్పుడు, ఆ ఈత్తున్న మనిషి ఎదురెత్తున్నప్పుడు ఆ గొట్టు మీద ఉన్నవాడు కమాన్ వచ్చేసాయి, నువ్వు వచ్చేస్తావంతే, ఇది వస్తున్నావు, కమాన్ యువర్ హీరో అంటాడు. విల్ పవర్ వస్తుంది, ఈత్తాడు, గొట్టు మీద పడతాడు. అలాగే ఇదే వాడు ప్రాణభయంతో ఉన్నప్పుడు నువ్వు ఎదురుతున్నావు, ఏడికి ఎదురుతున్నావు, చచ్చిపోతున్న భయం ఉందిరా, కొట్టుపోతున్న భయం ఉందిరా, నువ్వు ఎత్తుకురా, నా భయం వస్తుంది, చచ్చిపోతా అంటే వాడు నిజంగా వీక్ అయిపోతాడు, గోదర పారైపోతాడు, చచ్చిపోతాడు. నౌ వాట్ దిస్ మీడియా అండ్ ది గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఇలా భయపెట్టకండి, యు గివ్ స్ట్రెంగ్త్. ఎండకాలం స్టార్ట్ అయింది, సూర్యభగవాను దయ అమోఘంగా ఎండుంది, ఆ బ్యాక్టీరియా మనగడ కష్టం. వై టు సపోర్ట్ లైక్ దిస్? జాగ్రత్తలు పడడం చెప్పండి, ఇంజక్షన్ ఉపయోగించమని చెప్పండి, అంతేని ఎలా బాగా భయపడేస్తారేంటి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నరేంద్ర మోడీ గారికి ఈవేళ, మన దేశంలో భారతదేశ ప్రభుత్వానికి ఈవేళ ఈ కరోనా బాగా కలిసి వచ్చింది వాళ్ళకి, బాగా కలిసి వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఏ కరోనా కష్టకాలంలో మనందరం కూడా భయపడిపోయి మాస్కులు ధరించి శానిటైజర్ పెట్టుకొని బయటకు వెళ్ళలేక ఇళ్లలో ఉండిపోతే మనమే కాదు ప్రపంచంలో సమస్త మానవాళి కూడా ఇళ్లకే పరిమితం అయిపోయినప్పుడు కేవలం ఏ మాస్క్ లేకుండా, ఏ శానిటైజర్ జరుపుకోకుండా రైతే మొత్తం వెళ్ళి 3 పంటలు తీసి ఈ ప్రపంచ జీవరాశికి మొత్తం పుట్టెట్టిన మహానుభావుడు అన్నదాత రైతు. అలాంటి రైతుకి మేలు చేయాల్సింది పోయి, అలాంటి రైతు అన్నం తింటున్న మనం ఆ కృతిని చూపించుకోవాల్సింది పోయి, ఏ లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్ పీరియడ్లో మేము రైతుల క్షేమం కోసం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొస్తున్నాం. ఆ 3 నూతన వ్యవసాయ చట్టాలే కాదు, విద్యుత్ సంస్థల చట్టాలు తెస్తున్నాం రైతుల మేలు కోసం అని చెప్తూ ఉన్నప్పుడు భారతదేశంలో రిమైనింగ్ విపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కూడా అయ్యా ఈ చట్టాలు మీరు పాస్ చేయొద్దు, సెలెక్ట్ కమిటీకి పంపండి. ది సేమ్ టైం ఈ చట్టాలు చేసే ముందు రైతులతో కానీ, రైతు నాయకులతో కానీ, విపక్షాలతో కానీ మీరు సంప్రదించారా? అవన్నీ ఏం చేయకుండా మీరు పాస్ చేయడం ఏంటి అని చెప్పినా కేవలం లాక్డౌన్ ఆసరాగా తీసుకుని డిక్టేటర్షిప్ లాగా ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేసి ఈ చట్టాలను పాస్ చేసి ఇవాళ భారతదేశం నెత్తి మీద ఇవాళ రుద్దుతుంది. ఇవాళ అది చాలా దుర్మార్గం. దానికి ఎగ్నెస్ట్గా ఇవాళ రైతాంగం పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎకరం భూమి దున్నడం ఎరుగని వాడు, నాగేటి చాళల్లో విత్తనాలు చల్లాలో తెలియని వాడు, ఒక బస్తా ధాన్యం కూడా పండించని తెలియని వాళ్ళందరూ చట్టాలు తీసుకుని వచ్చారు. ఈవేళ ఆ చట్టాలు మన పైన రుద్దుతుంటే, ఆ రైతాంగం ఇంత కష్టపడుతుంటే, ఇంత అమోఘంగా బీభత్సంగా ప్రాణాలు చేస్తూ ఇంత చల్లో ఇంత ఎండలో ఇవాళ ఉద్యమం చేస్తుంటే, ఎన్ని లక్షల మంది రైతులు ఉద్యమం చేస్తుంటే, ఈ రైతాంగ ఉద్యమానికి ఇవాళ ఒక్క భారతదేశంలోనే కాదు, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాట్ అలౌర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ప్రపంచపరంగా కూడా సపోర్ట్ చేస్తుంటే, మరి నరేంద్ర మోడీ గారికి గోలన పట్టలేదా? న్యాయమైన ధర్మమైన డిమాండ్స్ ఏమైతే రైతులు కోరుకుంటున్నారో చట్టాలు రద్దు చేయమని అంటుంటే వాళ్ళకి ఆయనకి వినపట్లేదా? ఇవి రైతుల మేలు కోసం మేము తెచ్చాం, ఇవి పార్టీ వరాలని వాళ్ళు చెప్తుంటే, అయ్యా నరేంద్ర మోడీ గారు ఈ మా పార్టీ వరాలు కాదు, మా పార్టీ శాపాలు, మా రైతుల పాటు మన శాసనాలు, ఈ చట్టాన్ని రద్దు చేయండి బాబు అంటుంటే వినకుండా ఈ రకంగా ఇంపోజ్ చేస్తున్నారంటే దాని వెర్ ఇస్ డెమోక్రసీ?
రైతంటే నా గౌరవం చెప్తున్న నరేంద్ర మోడీ గారు, వేరే డెమోక్రసీ. పాలకులకు ప్రజలంటే భయం, భక్తి ఉండాలి. అవి రెండు లేని రోజున ఒక మొనార్కిజం వస్తుంది. అది ఈవేళ మన భారతదేశం వస్తుంది. మొనార్కిజం అది తుదిముట్టించాలి. దానికోసం ఎందరో మహానుభావులు ఫైట్ చేస్తున్నారు. అదే రకంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఎటువంటి ఉద్యమం. నా హై స్కూల్ డేస్లో నేను కూడా పాల్గొన్నా. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. భారతదేశ స్వతంత్ర సంగ్రామ టైంలో మహాత్మా గాంధీకి జై, వందే మాతరం, అల్లూరి సీతారామరాజుకి జై, భగత్ సింగ్ జై అన్న గొంతుతో చూసిన పిల్లగాడిగా మేము చూసిన వాళ్ళని, మళ్ళా మా జ్ఞానోదయం వచ్చిన తర్వాత మేము చూసిన అతిపెద్ద ఉద్యమం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మహోన్నత ఉద్యమం. స్త్రీమణులు కూడా ఆఫ్టర్ స్వతంత్ర సంగ్రామం తర్వాత బాగా వచ్చింది ఆ ఉద్యమానికే. ఆ ఉద్యమం మామూలుగా వచ్చిందా అండి? అమృతరావు రామాన్ని నిర్లక్ష్య కానీ, విశాఖపట్నం ఆ కాలేజీలో తమ్ముడిని చంపేయడం కానీ, మొత్తం ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగ్గర 32 మంది బలిదానాలు, త్యాగంతో, పునాదులతో తెలుగు అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం చేసిన మహోన్నత పోరాటంలో 1966లో మీరు నమ్మండి, ఏలూరు ఎమ్మెల్యే పత్తి పుల్లయ్య గారు, ఆ మహానుభావుడు హైదరాబాద్లో ఆమరణ దీక్ష చేపట్టాడు. ఆయన అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు సీఎం. అప్పటికి ఇందిరాగాంధీ మన మాట వినలా. ఆమరణ దీక్ష చేపడితే పట్టనే చస్తాడండి బాబు, పోనే అని బీభత్సంగా మనకు రావాల్సిన విశాఖ ఉక్కుని తమిళనాడు తీసుకోవాలని ప్రయత్నం చేసింది ఇందిరాగాంధీ. అలాంటి దశలో పత్తి పుల్లయ్య గారు అక్కడ అసెంబ్లీ ముందు ఆమరణ దీక్ష చేపడితే ఆయనకి సపోర్ట్గా నాడు మీరు నమ్మండి ప్రతిపక్ష నాయకుడు తరిమల నాగిరెడ్డి గారు, వాలాల గోపాలకృష్ణ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, గౌతమ్ లచ్చన గారు, ఒకళ్ళ ఇద్దరు మహామహులు, ఎందరో మహానుభావులు 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి. వాడ దట్ ఈస్ ది చేంజ్, దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దోస్ ఎమ్మెల్యేస్. ఆ దెబ్బ వాడే కాదు, 7 మంది ఎంపీలు రాజీనామా చేశారు. ఆ దెబ్బకి ఇందిరాగాంధీ షేక్ అయింది. దెన్ షీ డిక్లేర్డ్ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అంటే ఎంతమంది బలిదానాలతో, అంతమంది త్యాగాలతో మహోన్నతంగా జరిగిన మూమెంట్ని చివరికి ఒక తెలుగు జాతి అస్తిత్వం కోసం, తెలుగు ఉనికి కోసం ఒక సెంటిమెంట్తో కూడుకున్న ఆ మహాతల్లి మహా ఉద్యమాన్ని అలా సాధించుకున్న విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుని ఈ వేళ నరేంద్ర మోడీ గారు, ఆ నిర్మలా సీతారామన్ గారు నీతి ఆయోగ్ చెప్పింది ఫ్యాక్టరీ నష్టాలు నడుస్తుంది కాబట్టి మేము ప్రైవేటీకరణ చేసేస్తున్నాం అని సింపుల్గా ఎవరిని నిర్మలా సీతారామన్ అమ్మ తల్లి చాలామంది బలిదానాలు చేశారు. ది సెంటిమెంట్, ది అటాచ్మెంట్, ది బాండేజ్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ దట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది సో కాల్డ్ దిస్ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. అలాంటి ఫ్యాక్టరీని మీరు దయించిన ఆ మాటిని ప్రైవేట్ పరం చేయొద్దామా అని ఎందరో విజ్ఞప్తి చేస్తుంటే ఆ మహాత్ములు అంటాది, మీరు ఏమన్నా చెప్పండి నష్టాల్లో జరుగుతుంది, 100కి 100% నేను ప్రైవేట్ పరం చేస్తున్నా అంటే వాట్ యు ఆర్ రెస్పెక్టింగ్ ది సెంటిమెంట్ అండ్ ది బాండేజ్ ఆఫ్ తెలుగు పీపుల్, ది కాన్స్టిట్యూషన్. ఏం దుర్మార్గం. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేటప్పుడే ఎంఎన్ దస్తూరి కంపెనీ రోట్ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేది చాలా గొప్ప ఉద్యమే కాదు, అది కేవలం విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, భారతదేశానికి ఆ ఫ్యాక్టరీ స్థలమానికం. అలా దాన్ని మనం కాపాడుకోవాలి. దానికి మురుసరుకు అకార్డింగ్ టు ఎంఎన్ దస్తూరి కమిటీ రిపోర్ట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న బైడల్లా గన్లు ఏమైతే ఉన్నాయో, బైడల్లా గన్లో ఉన్న 0.4, 0.5 2 బ్లాకులను కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి మీరు కేటాయించండి అని that days the committee recommended. బట్ మరి దాన్ని హామీ చేయరా. అప్పటికి ఈ గవర్నమెంట్తోనే ఇలా కొనుక్కుంటూ మళ్ళీ అదే చేసుకుంటూ వస్తే ముడిసరుకుంటూ మొత్తం మీరు నమ్మండి తమ్ముళ్ళారా, 2000 నుంచి 2014 వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా వేల కోట్లలో లాభాలు ఆర్జిస్తూ వస్తుంది. అరే కరోనా కష్టకాలం అండి, ఒక విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఏముంది? ప్రపంచంలో మొత్తం చాలా పర్సెంట్ లాస్ అవుతున్నాయి. దానికి నీతో చెప్పేసి లాస్ అయిపోతుంది, నువ్వు ప్రైవేట్ పని చేస్తావా? అరే ఈవేళ 100 కోట్ల, మీరు నమ్మని మిత్రులరా, భారతదేశంలో 100 ఫ్యామిలీస్, ద కార్పొరేట్ ఫ్యామిలీస్, వాళ్ళు ఇవ్వాల్సింది భారతదేశ గవర్నమెంట్కి ఎంతో తెలుసా మీకు? అంటే ప్రజల ఆస్తి, బ్యాంకుల్లో సొమ్మంత ప్రజల ఆస్తి, మన కట్టే పన్నుల ఆస్తి, మన ప్రాపర్టీ అది. 100 కార్పొరేట్ కుటుంబాలు ఇవ్వాల్సింది భారతదేశ గవర్నమెంట్కి, మన రిజర్వ్ బ్యాంక్కి 84,432 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అలాగే 62,000 కోట్ల రూపాయలు అనామత్తు బేరం కింద ఆల్రెడీ దాన్ని రైట్ ఆఫ్ చేసేసింది. అలాంటిది చిన్న అప్పు చేసి ఇది చేస్తే
1,00,000-2,00,000 పట్టుకొని వస్తూ ఒక రైతు బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వెళ్ళిన తర్వాత నువ్వు బ్యాంకుకి రప్పు కట్టలేదు కాబట్టి నేను జప్తు చేస్తాను చాటింపు వేసేసి బేబత్తం చేసేసి జప్తు చేసి మొత్తం పడేస్తావా రైతు రోడ్డును పడేస్తావా? మరి కార్పొరేట్లు ఏం శిక్షిస్తున్నావు? కార్పొరేట్ల ముందు ఏమన్నా చాటింపు వేస్తున్నావా? రైట్ చేస్తావా నువ్వు? ఇవాళ విశాఖకు ఆంధ్రుల కింద లాభాలు వస్తుంటే ఎందుకు నువ్వు ఇచ్చేయు? దానితో పాటు మీరు నమ్మండి మిత్రులారా, 2000 సంవత్సరంలోనే ద గంగవరం పోర్ట్ ఏమైతే ఉందో ప్రపంచంలోనే సహజ నౌకాశ్రయాల్లో ది బిగ్గెస్ట్ పోర్ట్ ఈజ్ విశాఖపట్నం. గంగవరం పోర్ట్ ఇస్ లైక్ డాల్ఫిన్ హౌస్, డాల్ఫిన్ నోస్. సముద్ర మట్టానికి మీరు నమ్మండి ఒడ్డుకే 20 మీటర్ల లోతు ఉంటుంది అక్కడ. వెరీ బిగ్ కార్గోస్, లక్షలాది టన్నుల షిప్పులు మొత్తం వస్తాయి. అటువంటి గొప్పది గంగవరం పోర్టు. ఆ గంగవరం పోర్టు కేటాయించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం. ఈవేళ గంగవరం పోర్టు ప్రైవేట్ పరమైపోయింది అప్పుడే 2000లోనే. ఆ 2000లో కేంద్ర ప్రభుత్వం ఏమైతే విధించిందో ప్రైవేట్ పరం చేస్తున్నామని, దానికి అప్పుడు మన సీఎం గారు 2000 సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పడం వల్ల గంగవరం పోర్టు ఈవేళ ప్రైవేట్ పరం అయిపోయింది. అది పెద్ద చారిత్రాత్మక తప్పిదం. ఇవాళ గంగవరం పోర్టు ఉంటే ఎన్ని వేల కోట్ల లాభం మనకి. స్టీల్ ప్లాంట్ ఎంత గొప్పగా ఉంటుంది, ముడిసరికి బయట నుంచి ఎంత బాగుంటుంది, అన్ని చేయాల. సో అదే విషయాన్ని ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మన ఆంధ్రప్రదేశ్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని చాలా దుర్మార్గంగా స్పాయిల్ చేస్తున్నాయి. తీసుకోండి వాటర్ డివిజన్ ఇస్తున్నారు, ఇచ్చారా మీరు? ఇవ్వలే. చివరికి రాయగడ వెళ్తారంటారా మీరు? అంటే ఏమైపోయి మన సౌత్లేమా? ఇట్ ఇస్ ఫెడరల్ స్టేట్. ఈవేళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి చెస్సులు, సర్సార్జీలు, జిఎస్టీలు పేరు చెప్పిన మొత్తం రావాల్సిన రాబడంతా కేంద్రం పట్టుకుపోతుంది, కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి ఫైట్ చేయాలి ఫెడరల్ స్ఫూర్తితో. కాబట్టి మన విశాఖను కాపాడుకోవాలి, మన వాటర్ డివిజన్ కాపాడుకోవాలి. దానికోసం నేను జగన్మోహన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, కేంద్ర ప్రభుత్వం పెట్టే షరతులకు ఏటికి మీరు బెండ్ అవ్వకుండా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు మీద దాన్ని కాపాడుకుంటామని మీరు సెంటర్తో ఫైట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయా, చంద్రబాబు గారి పార్టీయా, అది బీజేపీ పార్టీయా, వామపక్షాల పార్టీయా, జనసేన పార్టీలో ఏ పార్టీలో అవ్వచ్చు, వాళ్ళ పార్టీల జెండాలన్నీ పక్కన పెట్టి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నేను ఎజెండాగా తీసుకొని పోరాటం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే టైంలో మీరు నమ్మండి మిత్రులారా, వెంకయ్యనాయుడు గారు ఈవేళ మనకు ఉపరాష్ట్రపతి అయినా, ఆయన విద్యార్థి నాయకుడిగా పేర్చుకున్నది ప్రప్రదంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుతోనే. ది గ్రేట్ అరేటర్, ద గ్రేట్ స్టూడెంట్ లీడర్, ద గ్రేట్ పొలిటీషియన్ వెంకయ్యనాయుడు గారు. అలాగే దయాంధ్ర ఉద్యమంతో గొప్ప లీడర్ అయ్యాడు. ది సేమ్ టైం ఎన్టీ రామారావు గారు ఏనాడైతే ప్రజల ఆమోదంతో మహానుభావుడు గ్రేట్గా సీఎం అయ్యాడో, అలాంటి ఆయన మన రామారావు గారిని ఆ ప్రజాస్వామ్యంగా రామారావు గారిని దించాలని ప్రయత్నం చేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు అమోఘంగా రోల్ ప్లే చేసి ఊరు వాడ తిరిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని ఫైట్ చేసిన మహానుభావుడు వెంకయ్యనాయుడు గారు. అలాంటి వెంకయ్యనాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా వెంకయ్యనాయుడు గారు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పుట్టిన వీరుడు మీరు. అలాంటిది మీరు ఈవేళ సోకాల్డ్ ద బీజేపీ గవర్నమెంట్ ఈవేళ విద్యని, వైద్యని, విమానయాన సంస్థాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే, అయ్యా మీరు ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు. మీరు విశాఖకు ఆంధ్రుల గొప్ప చరిత్ర కలది, మీరు దాన్ని మాత్రం ప్రైవేట్ పరం చేయకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంచండి, ప్రభుత్వ పరంగా ఉంచండి అని మీరు వెంకయ్యనాయుడు గారు దయించి ఒక తెలుగు జాతి బిడ్డగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారా లేదా బీజేపీ వెంకయ్యనాయుడు గారు అని కాకుండా తెలుగు జాతి బిడ్డగా మీరు సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కి సంఘీభావం ప్రకటించాల్సిందిగా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మిత్రులారా, దాని గురించి అనేక మంది బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నారు. ఈ దశలో ముందు మీ గురించి చెప్పుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో చాలా సభల్లో పాల్గొంటున్నా. నూతన వ్యవసాయ చట్టాలకు ఎగినిష కానీ, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు కానీ అనేక సభల్లో పాల్గొంటున్నా. అయితే ఈవేళ సుబ్బారెడ్డి గారు నన్ను ఈ సభకు వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఫీల్. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం, మనందరికీ అన్నం పెట్టే అన్నదాత రైతైతే మన సమస్తానికి మనకు కావాల్సింది సమకూర్చే మహనీయుడు కార్మికుడు. కార్మిక కర్షకులు ఈ జాతి ఉనికి 2 కళ్ళు. అలాంటి కార్మిక కర్షకులు ప్రాబ్లం ఇవాళ వీఆర్ ఫేసింగ్. అక్కడ ఢిల్లీలో రైతాంగ ఉద్యమం కానీ, ఇవాళ విశాఖ ఆంధ్రుల హక్కు కార్మిక ఉద్యమం కానీ, కార్మికులు కర్షకుల ఉద్యమం, ఈ 2 ఉద్యమానికి కూడా మీరు పెట్టే అన్నం మేము తింటున్నాం, మీరు ఇచ్చే వస్త్రాలు కానీ సమస్తాన్ని కూడా మేము వేసుకొని ధరించి తిరుగుతున్నాం.
కాబట్టి మీరిద్దరూ మా రెండు కళ్ళు, మీ ఇద్దరు మీరు మేము మర్చిపోం, మీరు మా అమ్మలు, మా నాన్నలు, మా తండ్రులు అని మీరందరూ కూడా మీ సంఘీభావం రైతులు కార్మికులతో పాటు బుద్ధిజీవులారా, కళాకారులారా, ఆర్టిస్టులారా గొప్ప రోల్ ప్లే చేస్తూ బ్రహ్మాండంగా మీరు సంఘీభావం తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ నేను శిరస్సుని దండం పెడుతున్నా. కార్టూన్స్ చూశాను ఇందాక, ఎంత గొప్పగా ఉన్నాయండి. ఆ రోజుల్లో 62, 63, 64 టైంలో ఇండియా చైనా వార్ టైంలో నెహ్రూ గారి విదేశాంగ విధానానికి చైనా మమ్మల్ని చుట్టూ వస్తుందని చెప్తున్నా సరే నెహ్రూ కథ చేయకుండా నెహ్రూ ఫెయిల్యూర్స్ని ది గ్రేట్ కార్టూనిస్ట్ ఆర్కే నారాయణ్ అండ్ శంకరన్ ఇన్ హిందూ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు బొమ్మలు వేస్తూ ఇదే నీ ఫెయిల్యూర్ అని చెప్పి అమోఘం రోల్ ప్లే చేస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఏం ఫీల్ అయ్యే వాళ్ళు కొట్టలా, వాళ్ళని తిట్టలా, పేపర్లు బంద్ చేయలా. నువ్వు చెప్పింది రైట్, మీ కార్టూన్ గొప్పది, యు ఆర్ గ్రేట్, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై ఫెయిల్యూర్ అన్నాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ కార్టూన్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ కార్టూన్. సమాజంలో ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్య స్పందించి పేపర్ జర్నలిస్ట్ మహానుభావుడు రాస్తాడు. ప్రపంచ జ్ఞానబోధ చేసే మహానుభావులు జర్నలిస్టులు అంటే ఓ ఎడిటోరియల్ రాస్తాడేను, ఓ ప్రజాభాగ్యకాడు రాస్తాడు, పాడుతాడు, ఆడతాడు. అలాగే నాలాడు సినిమా కళాకారుడు ఓ సినిమా తీస్తాడు. ఇష్యూ మీద, ఎలాంటి ఇష్యూస్ మీద మీరు ఒక్క కార్టూన్తో మొత్తం సినిమా చూపించారన్నా, దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. అక్కడే చూసా కార్టూన్ ఎంత గొప్ప వేసాడు. 2 కార్టూన్ చెప్తున్నా, అన్నీ చెప్పడం కష్టం, అందరూ గొప్ప వేస్తారు. చెప్పే ఇద్దరు మీరేదో ఫీల్ అయిపోతే మీతో తక్కువ కాదు, అందరూ గొప్ప చేస్తారు. అందులో నాకు నచ్చిన కార్టూన్. ఆ రోజుల్లో వ్యవసాయాన్ని ఈ రోజుల్లో కానీ 2 నాగాలతో రైతు దున్నుతుంటే దద్ద అంటే మనం చూసి మురిసిపోయి ఆనందించాం. ఈవేళ 2 నాగళ్లతో ఎద్దులతో రైతు దున్నటంలా రైతుల్ని నాగళ్ళ పట్టుకుని మోయిస్తూ నిర్జుల్లాగా, ఒక జంతువులాగా, ఒక కార్పొరేట్ శక్తి, ఓ బహుజన శక్తి, ఓ డంకల్ ప్రపోజల్తో కూడుకున్న శక్తి, ఓ ప్రపంచ వాణిజ్య సంస్థతో కూడుకున్న ఒప్పందాల వల్ల ప్రపంచ బ్యాంక్ శాఖలో లోబడి ఏదైతే మనం ఈవేళ మనం ఫేస్ చేస్తున్నాం, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, ది కార్పొరేట్ రంగం ఏమైతుందో, బహుజన కంపెనీలు ఏమైతే ఉన్నాయో, అంబానీ, అదానీ, సోకార్ చందాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజంబల్స్ ఒక్కడు, ఒక కార్పొరేట్ శక్తి 2 మనుషులతో దున్నుతూ పొడుస్తున్నాడు. ఏడుపు వచ్చింది. దట్ ఈస్ ది యాక్చువల్ వాట్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ఇండియా. దానికి వ్యతిరేకంగా ఇవాళ చట్టాలు వద్దని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎవరు? మన రైతులు. ఈ మధ్యలో మీరు చూసారు లేదు, ఈనాడులో ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, ప్రజాశక్తి, విశాలందరూ కానీ, ప్రభ కానీ, అన్ని పేపర్లు వాడు రోల్ ప్లే చేస్తున్నారు. ఈనాడులో శ్రీధర్ గారు ఒక కార్టూన్ వేశారు ఈ మధ్యకాలంలో, మీరందరూ ఫాలో అయి ఉంటారు. ఏమి కార్టూన్, నిజంగా ఆయన కనపడితే నాకు పాదాపం చేయాలనుందండి. అబ్బా, నేను నమ్ముతారా మిత్రులారా? తోమర్ గారు ఇక్కడ నూతన వ్యవసాయ చట్టాలు పట్టుకొచ్చారు మీకోసమే అంటే సిక్కులు రైతులు దున్నుతున్నారండి. ఈ దున్నుతున్న కాటన్లో ఏం చేసిండండి, దున్నడం రివర్స్ చేశాడు. గురుగారు, తమ్ముళ్ళు మీకు అర్థమైందా? నాగలి ఇలా రివర్స్ చేశాడు. ఇదే తోమర్ గారు మీరు చేస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు ఇంత దుర్మార్గం ఏం చెప్పాడండి. నేను అలా కార్టూన్ బలం అది. అలాగే షార్ట్ ఫిల్మ్స్, ఏమి షార్ట్ ఫిల్మ్స్, మేము 2.5 hours సినిమా చెప్తాం. ఒక్కనే నాగేశ్వర యాక్ట్ చేస్తున్నప్పుడు జస్ట్ ఎక్స్ప్రెషన్తో మొత్తం విషాదం పండిస్తాడు. దిలీప్ కుమార్ గారు, అక్కడ నాగేశ్వర గారు ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు. ఒక ఎన్టీ రామారావు, శివాజీ గణేశన్ గారు ఒక ఆవేశపూర్తిని చెప్పాలంటే అనంటే మనం నిజంగా రోమాంచితం అవుతాం. ఓ ఎస్వి రంగారావు, బలరాజ్ సాహని గారు అలాగన్నారంటే ఏడుస్తాం. ఓ మహానటి సావిత్రి గారు జస్ట్ ఇలాగంటే చాలు మొత్తం ముసిపోతాం విత్ దేర్ ఎక్స్ప్రెషన్. అంత గొప్పది ఇవాళ షార్ట్ ఫిల్మ్స్. ఒక జస్ట్ 2 minutes వాటిల్లో వాళ్ళు మొత్తం విషయాన్ని చెప్తూ మనం గుండెలు లోతులు తీసుకెళ్తున్నారే. ఆ కార్టూనిస్టులకి, షార్ట్ ఫిల్మ్స్ అందరికి కూడా నేను దండం పెడుతున్నానండి, మనస్ఫూర్తి చెప్తున్నా. మీ అందరికి సెల్యూట్. ఇంక ఈవేళ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు మిత్రులారా. సుబ్బారెడ్డి గారికి, పెద్దల మురళి గారికి. ఎందుకంటే మురళి గారు మహానుభావుడు, ఇందాక ఆయన గురించి చెప్తున్న ఆశ్చర్యపోయా. నిజంగా ఏమైనా కావచ్చు, నేనేమైనా కావచ్చు, కానీ మనం మేలు చేయాలి ప్రజలకంతే. వాళ్ళ కోసం చేయాలంటే అది మననీ కోణం. నిజంగా కరోనా వల్ల ఎంత దోపిడీ జరిగిందో, ఈవేళ కరోనాల వల్ల ప్రపంచంలో ప్రతి పేదవాడు మధ్యతమత్తు లాసే. కానీ ఎవడు బాగుపడ్డాడు? అంబానీలు, ఆదానీలు, కార్పొరేట్ శక్తులు బాగుపడ్డారు. వాళ్ళ ఆదాయాలు మాత్రం 16 లక్షల కోట్ల పైగా, మొత్తం 16,000 కోట్ల పైగా మొత్తం అలా పెరిగిపోయినట్టే. నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం వాళ్ళు సక్సెస్ అయ్యారు. కరోనా టైంలో అంబానీలు, ఆదాయాలు, కార్పొరేట్ శక్తులు బీభత్సంగా 1,000 కోట్లు సంపాదించారు. సఫరర్స్ అలా ఓన్లీ ది పీపుల్. మన సఫరర్స్ కాకూడదు. కాబట్టి ఏ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమైతే ఉన్నాయో మీరు మిత్రులారా నమ్మండి. రాజ్యాంగం కల్పించిన హక్కులు కన్నా ఇంప్లిమెంట్ చేయకపోతే
ప్రతిదీ ప్రైవేట్ పరం అయిపోతుంటే పెద్ద డ్యామేజ్ హ్యాపెనింగ్ టు మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీస్కి, బీసీలకి, మైనారిటీస్కి. వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ రిజర్వేషన్స్. వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ రిజర్వేషన్స్. ప్రతిదీ పబ్లిక్ సెక్టార్ పోయింది, ప్రతిదీ ప్రైవేట్ సెక్టార్ అయిపోయింది. అక్కడ మన పేద పిల్లలు చదువుకుని వెళ్తే ఉద్యోగాలు ఉంటాయా అండి? సమతౌల్యం ఎక్కడ ఏర్పడుతుంది? నో, బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, బిట్వీన్ గ్యాప్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎలాగ ఉన్నది, ఎలాగా వస్తుంది పోయి ఇంకా ఇలా దూరం అయిపోతుంది బికాస్ ఆఫ్ దీస్ పరిపాలన వల్ల. కాబట్టి మన రాజ్యాంగ హక్కులు మనం పరీక్షించుకోవాలి, మన రిజర్వేషన్స్ పరీక్షించుకోవాలి, మన పబ్లిక్ ప్రాపర్టీని మనం పరీక్షించుకోవాలి. ఉదాహరణకి కృష్ణా గోదావరి బేసిన్ మీద తెలుసు, ఓఎన్జీసీ, ఇట్స్ బిలాంగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ వెలికి తీసిన సొమ్ము నిక్షేపాలని వెలికి తీసిన తర్వాత వచ్చిన తర్వాత అంబానీ గారు వచ్చారు సీన్లోకి. ఆయన మొత్తం ఇచ్చారు. ఇక్కడి మొత్తం గుజరాత్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఈవేళ ముడిసరుకు ప్రపంచపరంగా ఆయిల్ ముడిసరుకు చాలా తక్కువ రేటుకు వస్తుంటే మీరు నమ్మండి మిత్రులారా, ఈవేళ పెట్రోలు, డీజిల్, సెన్సెస్ పెరుగుతున్నట్టు ఇలా పెరిగిపోతే ఇష్టం వచ్చినట్టు రోజుకు రేటు పెరిగిపోతుందంటే ఎంత దుర్మార్గం అండి. ఇది చాలదా అండి? ఈ కరోనా కష్టకాలంలో కూడా చివరికి మీరు నమ్మండి, ఇప్పటికే వాటర్ బాటిల్ 30 రూపాయలు, 40 రూపాయలు. పంచభూతాలు సహజ జీవనంలో పారుతున్నాయి, కానీ నీళ్ళు కొనుక్కోసం దుస్థితి. చివరికి హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అమ్ముకునే దుస్థితి వచ్చిందంటే గాలి కూడా అమ్ముకుంటున్నారు ఈవేళ. సో ప్రైవేటేషన్ అయిపోతే ఏమైపోతుంది? పంచభూతాలు కూడా అమ్మేస్తున్నాడు. మనం ఎంత నిర్వీర్యమైపోతామండి, ఎంత దుర్మార్గం అండి. దాన్ని మనం కాపాడుకోవాలి, దానికోసం పబ్లిక్ సెక్టర్ మనం కాపాడుకోవాలి. అందుకని ఈ దశలో మీరందరూ మిత్రులారా, టు సేవ్ అవర్ పబ్లిక్ సెక్టార్, టు సేవ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అండ్ నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏముంటుందండి? ఎక్కడైనా ప్రపంచంలో మీరు విన్నారా, కన్నారా? ఇంత మహోన్నతమైన జరుగుతున్నప్పుడు అంబేద్కర్ మహానుభావుడు విన్సెంట్ చర్చిలో మా చెప్తారు, తుపాకులతో బాంబులతో సాధించలేనిది చర్చిల ద్వారా సంచుంటారు. అలాంటిది ఈవేళ కేంద్ర ప్రభుత్వానికి, రైతులకి 11-12 సార్లు చర్చలన్నీ విఫలమైపోవడమనా? ఎంత దుర్మార్గం అండి. మీ న్యాయం చెప్పండి సార్. ఏమంటారు చివరికి? చట్టాల్లో మేమేమైనా సవరణ తీసుకొస్తాం కానీ చట్టాలు మేము రద్దు చెయ్యం. ఎంత దుర్మార్గంగా మీరు భీష్మించి కూర్చుంటున్నారండి. చట్టాలను రద్దు చేయండి, ది సేమ్ టైం విద్యుత్ సంస్కరణ కూడా మీరు రద్దు చేయండి. ఎందుకు చేయాలంటే ఈవేళ మీరు నమ్మని మిత్రులారా, విద్యుత్ సంస్కరణ రద్దు చేయాలంటే ఈవేళ మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అక్కడ కేసీఆర్ గారు కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ పినరయి విజయన్ కానీ, కేజ్రీవాల్ గారు కానీ, మమతా బెనర్జీ కానీ, నవీన్ పట్నాయక్ గారు కానీ, ఇలాంటి గొప్ప గొప్ప సీఎంలు ఎవరైతే ఉన్నారో మంచి వాళ్ళు ప్రజల కోసం, రైతుల కోసం అనేక స్కీమ్స్ పెడుతున్నారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు. ఇవన్నీ పోతాయి కార్పొరేట్ అయితే. విద్యుత్ సంస్కరణ వస్తే ఎన్ని పోతాయి. మళ్ళా బిల్లులు, బీభత్సాలు. వాళ్ళ ఫోన్ చూసారా మీరు? మన బిఎస్ఎన్ఎల్ అంతకుముందు బ్రహ్మాండంగా వినేవాడు. ఈవేళ బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఎక్కడైనా మీకు మోగుతుందా అండి? ఎక్కడికైనా వెళ్ళండి, హలో లైన్ కుదరదు, రాదు. ఆ 3G 4Gని మన బిఎస్ఎన్ఎల్కి ఇవ్వకుండా ఈ జియో వాళ్ళకి, వీళ్ళకి, అంబానీలకి, వాళ్ళకి అండగడేసి ఎన్ని సెల్ ఫోన్లు, అన్ని ప్రైవేట్ సెల్ ఫోన్లు అన్ని మాత్రం బ్రహ్మాండంగా బలుగుతాయి. అలాగే ప్రతి పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం చేసుకుంటూ ప్రైవేట్ సెక్టార్ చేయడం కుట్ర ఇది. అందుకని ఈ రకంగా ఇప్పుడు ఈ మీరు నమ్మండి మిత్రులారా, విద్యుత్ సంస్కరణ చట్టం వల్ల ఏమైతే ఇవాళ సెల్ టవర్స్ ఉన్నాయో మీరు నమ్ముతారా? సెల్ టవర్స్, ఒక్కొక్క సెల్ టవర్ గవర్నమెంట్ సంబంధించింది కనీసం మీరు నమ్మండి 5-6 ఎకరాలు ఉంటుంది. అవన్నీ ఉండవు. 5-6 ఎకరాలు అమ్మేసుకుంటే ఎంత వస్తుంది? డిస్కౌంట్స్ ఉంటాయి. డిస్కౌంట్స్ ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం కనుమరుగు అయిపోతుంది. మళ్ళా మీటర్ మన ఫోన్ వస్తుంది. ఫోను మీరు వచ్చి బిల్లు కట్ట అవసరం లేదు. మీరు హ్యాపీగా మీరు మొత్తం దాంట్లో ఆన్లైన్ ద్వారా కట్టేయండి. ఓ చెప్తుంది సరిగ్గా మనకు కట్టలేదు, ఫటక్కని ఫోన్ కట్. అలాగే రైతులు, మంచి రైతులు దున్నుతున్నారు. దేవుడు దేవల్ల పంట వేసాడు, వర్షం పడదని తొలకరి సాగు చేశాడు. మళ్ళీ వర్షం పడలా. ఈ టైంలో కాలువ పెట్టుకోవాలి కరెంటు బోరు ద్వారా. సరిగ్గా బోరు ఆన్ చేసే టైంలో డబ్బులు బుట్ల రాలా, పటక్కని కట్ చేసి పాడదిబ్బడి రైతు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలా. అందుకని ప్రైవేట్ సెక్టార్ ఎట్టి పరిస్థితులు కూడా మనకు వద్దు. దాన్ని మీరు బాగా సీరియస్గా తీసుకోండి. కాబట్టి మనం మన వ్యవస్థను రక్షించుకోవాలి. కాబట్టి ఈ దశలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మన సెంటిమెంట్, మన అటాచ్మెంట్, మన బాండేజ్, మన అమ్మ తెలుగు జాతి అస్తిత్వమది, తెలుగు జాతి ఉనికిది. కేవలం విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలు కూడా అనేక వందల మంది, అనేక లక్షల మంది ఫైట్ చేసిన మహాత్మల్లిది. దాన్ని పరీక్షించుకోవాలి. అలాగే నూతన వ్యవసాయ చట్టాలు రద్దయ్యేంత కూడా రైతులకు సంఘీభాగంగా నిలబడాలి. దానికోసం మీ కవులు, కళాకారులు, కార్టూనిస్టులు, మహోన్నతులు, మహా బుద్ధిజీవులు, మేధావులందరూ కూడా వాట్ ది బెస్ట్ రోల్ యు ప్లే టువర్డ్స్ అవర్ పీపుల్. సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మన
కళా సాహిత్యం, కవులు, కార్టూనిస్టులు ఒక చిన్న చిత్రంతో గొప్ప సందేశం ఇస్తారు. అది ఇందా చెప్పారు నారాయణమూర్తి గారు. నేను కూడా కరోనా కాలంలో 2 దృశ్యాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. వలస కార్మికులు రోడ్ల మీద నడిచి వెళ్తూ ఉంటే ఒక కార్టూనిస్టు ఒక బ్లేడ్ అంచు మీద కార్మికులు నడుస్తున్నట్టుగా పెట్టాడు ఫోటో. కింద రక్తపు ధారలో బ్లేడ్ అంచమ్మట కారుతా ఉన్నాయి. ఆ ఒక్క అంశంలో భారతదేశంలో వలస కార్మికులు కరోనాలో ఎంత ఇబ్బందులు పడ్డారనేది దర్పణం పట్టింది. కష్టకాలంలో దొంగలు ఎట్ట లూటీ చేద్దామని చూస్తారు ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు. లేదా బలహీనుడి మీద బలవంతుడు యుద్ధం చేసేటప్పుడు బలహీనుడి దగ్గర ఏ వీక్నెస్ ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అట్లా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రజలు బలహీనంగా కరోనాతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్ అని ప్రకటించింది. అప్పుడు అదానీ అంబానీలు వరుసగా సూట్ కేసులు పట్టుకుని సూట్లు వేసుకుని నిలబడతారు ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్ కోసం. ఆ నిధులు ఆయన ఒక 3 లక్షల కోట్లు ప్రకటించాడు కదా. అక్కడ వలస కార్మికులేమో రక్తపు ధారలతో ఉన్నారు, వీళ్ళేమో సూట్ కేసులు పట్టుకుని లైన్లో నిలబడి ఉన్నారు. ఈ 2 దృశ్యాలు వేరే వేరే చోట్ల చూసి ఆ రెండింటిని కలిపి నేను పోస్టింగ్ పెట్టా. అటువంటి అద్భుతమైనటువంటి ఇవి మన కార్టూన్లో కానీ ఇందుట్లో చూపించారు ఇక్కడ కూడా. అయితే నేను మాకినేని బసవప్పన్న విజ్ఞాన కేంద్రం తరపున ఈ సందర్భంలో ఒక 50 స్టాండులు చేసి వాటి మీద కార్డుబోర్డులు పెట్టి ఆ ఏర్పాటు అంతా చేద్దాం అనుకున్నాం. అది చేయలేకపోయాం. కానీ ఇప్పుడు వేదిక ముందు చాలా గొప్ప వ్యక్తులు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, కళారంగంలో నిష్ణాతులు ఉన్నారు, వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే మాకినేని బసవప్పన్న విజ్ఞాన కేంద్రం ఒక సాంస్కృతిక కేంద్రంగా నారాయణమూర్తి గారు చెప్పిన మొత్తం ఉపన్యాసంలో నాకు చివరి పాయింట్ చాలా బాగా నచ్చింది అనిపించింది. రైతులకి కార్మికులు లింకు పెట్టారు ఆయన. ఢిల్లీ రైతు ఉద్యమం, విశాఖలో కార్మిక ఉద్యమం, కార్మిక కర్షక ఐక్యత అనేదానికి ఒక చిహ్నంగా ఈ 2 ఉద్యమాలను ఆయన అనుసంధానం చేశారు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. శ్రమజీవులు వాళ్ళ శ్రమతోనే సంపద పుట్టింది. వాళ్ళు అణిచివేయబడుతున్నారు, వాళ్ళు పేదరికానికి గురైపోతున్నారు. కాబట్టి 2 పెద్ద సంఖ్యలో దేశంలో 90 మంది ఉన్నది కార్మిక కర్షకులు. కాబట్టి వాళ్ళకి మాకినేని బసవప్పన్న విజ్ఞాన కేంద్రం అటువంటి వాళ్ళకి న్యాయం చేకూర్చేటువంటి ఒక గొప్ప కళా సాంస్కృతిక కేంద్రంగా ఉంటుందని మొట్టమొదటి హామీ ఇస్తున్నాను. ఇది ప్రారంభ కార్టూను చిత్రకళల యొక్క సమావేశం ప్రారంభోత్సవం కింద లెక్కేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ దీనికి 50 స్టాండ్లు అరేంజ్ చేస్తాం. జాషువా సాంస్కృతి వేదిక ఒక మంచి టీం ఉంది మాకు. గాదే సుబ్బారెడ్డి గారు వ్యూహకర్త, తెర వెనకుంటాడు ఆయన. తెర మీద కనపడ్డు మీకు అరుదుగా కనపడతారు ఆయన. మా నారాయణ గారు చిరకాలం నుంచి ప్రజానాట్య మండలితో సంబంధం ఉన్న నారాయణ గారు, సినీ రంగంలో అనుభవం ఉన్నటువంటి డివి రాజు గారు, వీడియో ఎడిటింగ్లో కొత్తగా వచ్చిన యువకుడు జగదీష్, వీళ్ళు 4 కలిపి ఒక టీమ్గా జాషువా సాంస్కృతి వేదిక నడుపుతూ ఉన్నారు. రేపు రానున్న కాలంలో నెలకొక్కసారి కార్టూన్లు, అదేవిధంగా చిత్రకళ సంబంధించినటువంటి పోటీలు కానీ శిక్షణలు కానీ విజ్ఞాన కేంద్రం కల్పిస్తుందని నేను మొట్టమొదటిగా హామీ ఇస్తా ఉన్నా. కాబట్టి వీళ్ళు భవిష్యత్ సమాజానికి ఒక దార్శనికులుగా నూతన సమాజం ఎట్లా ఉండాలి, ఈ భారతదేశం కులాల మతాల లింగ వివక్షత అన్ని రకాల వీటిలో వెనకబడిపోయినటువంటి ఈ దేశం. నిన్నే వచ్చిన పత్రికలు చూసారా, సంతోషంగా ఉన్న దేశాల యొక్క జాబితాలో 159 దేశాల్లో 149వ స్థానంలో ఉన్నామంట మనం. ఎంత దుస్థితి చూడండి. కాబట్టి మన భారతదేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండే ఒక సమాజాన్ని మీ యొక్క చిత్రకళ ద్వారా ప్రజల్ని చైతన్యం చేసేటువంటి పద్ధతిలో మీరు ముందుకు సాగడానికి మేము హోస్టింగ్గా ఉంటాం అనేది నేను చెప్తూ, ఈ సందర్భంగా 3 అంశాలు మాత్రమే నేను చెప్తాను. బ్రిటిష్ వాడు విభజించు పాలించు ద్వారా మన 200 ఏళ్ళు అణగదొక్కాడు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లోనే కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఇవాళ ఈ రైతు ఆనాడు స్వాతంత్రోద్యమం అన్ని కులాలని, భాషల్ని, మతాలని, ప్రాంతాలని ఐక్యం చేసింది. అది గొప్ప స్వాతంత్ర పోరాటంగా నడిచింది. ఇవాళ ఈ రైతు ఉద్యమం
కులాలని, మతాలని, ప్రాంతాలను ఏకం చేయటమే కాదు, మహిళలకు 500 మంది మహిళలు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్పించి రోడ్ల మీద ట్రాక్టర్లతో తోలిచ్చారు. అది ఈ ఉద్యమం యొక్క గొప్పతనం అనేది కూడా మనం గమనించాలి. మహిళలు నేర్పారు. కాప్ పంచాయతీలు పెడతారని వినేవాడిని నేను హర్యానాలో కొన్ని చోట్ల. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు మహా ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంత పక్క జరిగి మహిళలకి ఆ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి స్వాతంత్రోద్యమానికి మరొక ఆర్థిక కార్పొరేట్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇవాళ భారతదేశంలో నడుస్తూ ఉంది. ఇవాళ ముందు వ్యవసాయ కూలీలు, కార్మికులు, పేదలు బలైపోతారు. ఆ తర్వాత మిడిల్ క్లాస్, ఇప్పుడు పెట్రోల్ వాడేవాళ్ళంతా, గ్యాస్ బండ్లు వాడేవాళ్ళంతా బలైపోవటమే. ఇక రేపు రానున్న కాలంలో బిఎస్ఎన్ఎల్ పోయింది, అన్నీ పోతున్నాయి కదా. వీళ్ళంతా అసంఘటిత రంగ కార్మికుల హెయిర్ అండ్ ఫైర్ అంటే ఎప్పుడు తీసేసి అమెరికాలో నాకు ఒక ఆయన కవి 3 Wలు ఉంటాయి అమెరికాలో, 3 Wలు అంటే భయం అమెరికన్లకు అని చెప్పని అన్నాడు. ఒకటి వర్క్ అంట, ఆ వారం రోజుల తర్వాత మధ్యలో ఎప్పుడు వర్క్ తీసేస్తారో ఎప్పుడు పెట్టుకుంటారో తెలియదంట, అదో W. రెండోది వెదర్ అంట, ఎప్పుడు ఎన్ని సెంటీమీటర్ల మంచు పడుతుందో తెలవదంట, ఆ W అంటే కూడా భయం అంట. మూడోది ఉమెన్ అట, ఉమెన్ ఎవరన్నా టీచ్ చేస్తే మైక్ టైసన్ అయినా జైల్లో పెడతారు, అటువంటి విధానం అమెరికాలో ఉందని చెప్పి సెటరికల్గా చెప్పారు. కానీ వాటిలో కీలకమైంది హెయిర్ అండ్ ఫైర్, నచ్చితే ఉంచడం లేకపోతే తీసేయటం, ఉద్యోగ భద్రత లేదేక. అటువంటి రోజులు రేపు మిడిల్ క్లాస్ కూడా మన బిడ్డలకే రాబోతా ఉంది. కాబట్టి ఇవాళ మరో స్వాతంత్ర పోరాటం ఇది, ఆర్థిక కార్పొరేట్ వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర పోరాటంగా దీన్ని మనం గమనంలోకి తీసుకుని ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇప్పటి వరకు మనం డిఫెన్సివ్గా చెబుతున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రైతులు అడుగుతుంది ఏంటి, మోడీ గారు పెద్ద అబద్ధమైన ప్రతిపక్షాల మీద ఏం చెప్తున్నారు, కనీస మద్దతు ధర ఎత్తేస్తామనేది పెద్ద అబద్ధం అంటున్నాడు ఆయన. రైట్, పెద్ద అబద్ధం. కనీస మద్దతు ధర ఇప్పుడు రైతులంతా అడిగేదేంటి, కనీస మద్దతు ధర చట్టబద్ధం చెయ్యండి, మెయిన్ డిమాండ్ అది అంటున్నారు. మరి పెద్ద అబద్ధం అంటున్నారు, అది నిజం చేయి. 11 సార్లు చర్చలు చెప్పారు కదా ఇందాక. కనీస మద్దతు ధర ప్రతి పంటకి నువ్వు చట్టబద్ధం చేయమని అడుగుతున్నారు, మెయిన్ డిమాండ్ అది. అది చేయకుండా నువ్వు ప్రతిపక్షాలు అబద్ధం అని చెప్పి నేను అన్నావంటే ఏమి అది కరెక్ట్ అవుతుంది? అందుకని ఇప్పుడు మనం బీజేపీని ప్రశ్నించాల్సిన అంశం ఏంటంటే, మీరు స్వాతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొలేదు? మీ ముందు జనసంఘం ఎందుకు పాల్గొలేదు? 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్ ఎందుకు పాల్గొలేదు? స్వాతంత్ర అనంతరం సాధించినటువంటి ఈ గొప్ప పబ్లిక్ రంగం చేసిన పురోభివృద్ధి అంతా కూడా మీరు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? కాబట్టి ఆనాడు మీరు పాల్గొలేదు కాబట్టి ఆ కష్టం మీకు తెలియదు, అందుకని మీరు ధ్వంసం చేస్తున్నారు. మీరు ముందు దాన్ని సంజాయిషి చెప్పండి అని చెప్పని మనం ఎదురు తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. అది మొదటి ప్రశ్న నేను మీ దృష్టి తీసుకొచ్చేది. ఇతర వివరాల్లో చెప్పటల్లా చాలా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. స్వదేశీ వస్తువులు వాడాలంటాడు, వోకల్ ఫర్ లోకల్ అంటాడు, ఏదోదో కొత్త కొత్త. ఇప్పుడు 70 సంవత్సరాల స్వాతంత్రం లక్కీ వచ్చింది కదా, అమృతోత్సవ్ ఓ 75 రోజులు జాత అంట, దాంట్లో ఏదో ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పాడుగా, మరి నారాయణమూర్తి గారు కాకుండా ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, మేమంతా సినిమాల్లో కెమెరాల ముందు యాక్ట్ చేస్తాం, అసలు నిజ జీవితంలో వేల లక్షల కోట్ల మంది ప్రజల ముందు యాక్ట్ చేస్తాడు మోడీ, గొప్ప నటుడు ఆయన, మేం కాదని చెప్పి అన్నాడు ఆయన. అందుకని ఆ మోడీ గారు ఉపన్యాసాలంతా కూడా మొత్తం ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలా, ఎట్టా పక్కదారి పెట్టించాలనేటువంటి ఉపన్యాసం మీరు చూడండి, ప్రతి విషయంలో కనపడుతుంది. కరోనా మీద గొప్ప విజయం సాధించామంటాడు ఆయన. నాకు ఎక్కడ విజయం కనపట్లా. ప్రపంచంలో 2వ స్థానంలో మన కేసులు, డెత్ల్లో 3వ స్థానం. ఏం విజయం సాధించాం? కోట్ల రూపాయల డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఎంతమంది చెల్లించారో, ఎంత భయోత్పాతం ఏర్పడిందో నారాయణమూర్తి గారు చెప్పారు మనకి. కాబట్టి ఆ అబద్ధాలు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇక రెండో అంశం, విశాఖ ఉక్కు ఆంధ్రలోక్ అనేది ఇంకా చాలా చెప్పాము. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే, ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టింది, దీనికి పెట్టుబడి పెట్టింది. విశాఖ ఉక్కు కార్మికుల యొక్క శ్రమ ద్వారా ఆ బ్లాస్ట్ ఫర్నేస్ ఉండడం చూశారని మేము వెళ్ళి చూసి వచ్చాం. ఆ మంట వేడి, ఇనువును కరిగించే వేడిలో బొయ్యి కూడా మిగలనంత వేడి దగ్గరికి వెళ్ళి చూసాం మేము. ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో ఎంతమంది ఇంజనీర్లు చచ్చిపోయారో, ఎంతమంది కార్మికులు చచ్చిపోయారో. ఆ ఉక్కు అనేది ఉండబట్టి మన ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు వరకు కంట్రోల్ అనేది ఉంది. ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిన తర్వాత ఉక్కు, ఇప్పుడు సిమెంట్ రేట్ ఎక్కడ పెరిగిందో మనం చూస్తున్నాం కదా. అందుకని రేపు ఎవరో కూడా ఇనుము కొనుక్కునే పరిస్థితి ఉన్నదన్నమాట. అయినా మీరు 5,000 కోట్లు పెట్టారు. కానీ కార్మిక వర్గం ఏమిచ్చింది? 42,000 కోట్లు డివిడెండ్లు కేంద్ర ప్రభుత్వానికి కట్టింది, 9,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టింది. మీ 5,000 కోట్లకి వడ్డీతో సహా లెక్కేసుకోండి. ఆ 51,000 కోట్ల నుంచి ఆ డబ్బు తీసేసుకుని మిగతా డబ్బు ఇవ్వండి. 18,000 కోట్లే అప్పు,
ఆ 18,000 కోట్లు అప్పిచ్చి మీరు నడపండి. అసలు వాళ్ళు ఏమడుగుతున్నారు? మా సొంత గనులు, నిన్న విశాఖపట్నంలో ట్రేడ్ యూనియన్ నాయకులు వచ్చి సొంత గనులు ఇవ్వండి, 4 రోజుల్లో మేము లాభం చూపిస్తామని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఆ రకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాంతో పాటు వాళ్ళు మరి ఆ విధంగా చెప్తున్నారు. అంటే మోదీ గారి యొక్క బీజేపీ యొక్క కాన్సెప్ట్లోనే 2 విషయాలు చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. ఆయన ఏమంటారు? పబ్లిక్ సెక్టారు పుట్టటమే కానీ అవి గిట్టవు, అది చచ్చిపోతాం, పుట్టడం చనిపోవడానికే అని చెప్పేశాడు. సిద్ధాంతీకరించాడు ఆయన. పుట్టడం చచ్చిపోవడం కోసం అంటావు, ఇంక నువ్వు ఎక్కడ బతికిస్తాదాన్ని? బతికించేదానికి నీకు ఎక్కడ అవకాశం ఉంది? రెండో మాట ఏమన్నా తెలిసి ఈ మధ్య వచ్చిన కొత్తది, ఎందుకో తెలియదు కానీ మన దేశంలో వ్యాపారులను, కార్పొరేట్లను తిట్టడం ఫ్యాషన్గా మారిందట. అంటే అదాని అంబానీని తిట్టడం అంటే ఫ్యాషన్ అన్నమాట. ఇప్పుడు మనకి అదాని అంబానీ వాళ్ళకి లక్షల కోట్లు వస్తున్నాయి అని అంటే అది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. మనం ఆ విధంగా సైద్ధాంతికంగానే ఆ రకంగా మోడీ గారు కానీ బీజేపీ మంత్రులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక మూడో విషయం, వీళ్ళు పక్కా మూఢ విశ్వాసం మనుషులు అండి. వీళ్ళు ఆధునిక సమాజానికి వీళ్ళు పనికిరారు. మదనపల్లిలో పురుషోత్తమ నాయుడు గారు అని ఆయన బాగా చదువుకుని ఆయన తెలుసుగా. ఆయన భార్య పేరు పద్మజ, వాళ్ళ అమ్మాయిలు కూడా చదువుకున్నారా? 2 అమ్మాయిలు చంపేశారండి వాళ్ళిద్దరూ. ఒక ఊహాలోకంలో, పిచ్చి లోకంలోకి వెళ్ళిపోయి ఇద్దరిని డంబెలు పెట్టినట్టు నెత్తి మీద కొట్టి చంపేశారు. నేను అన్నాను, ఇవాళ బీజేపీ గవర్నమెంట్, మోడీ వాళ్ళ సంబంధించిన వాళ్ళంతా పురుషోత్తమ నాయుడు, పద్మజ యొక్క వారసులు అనాలా, లేకపోతే వాళ్ళ యొక్క భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఆ రకంగా తీసుకెళ్తున్నారని నేను చెప్పదలుచుకున్నా. నేను వేరే విమర్శగా చేయటిలా. ఒక అంతటి బీజేపీ ఎమ్మెల్యే వేణుగానంతో ఆవు అంట పాలు ఎక్కువ ఇస్తుందంట వేణుగానం కనుక వాయిస్తే. అబ్బా ఏం చెప్పారండి బాబు. తర్వాత మోడీ గారు ఏం చెప్పాడు? అసలు ప్లాస్టిక్ ఛార్జీలు ఇప్పుడేంటయా, ఎప్పుడో వినాయకుడు 2500 సంవత్సరాల కాలంలోనే తల తీసుకొచ్చి అంటించారు, ప్లాస్టిక్ ఛార్జీలు అప్పుడే ఉందని చెప్పని ఆయన అంటున్నాడు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం కనిపెట్టేదాకా పారిశ్రామిక విప్లవాలు జరగల, పారిశ్రామిక యుగం ప్రారంభం కాల. అది మనకు తెలిసిన విషయం, సైన్స్. ఒకడంటాడు డార్విన్ పరిణామవాదమే తప్పు అంటాడు. అసలు సైన్స్కి వ్యతిరేకంగా ప్రజ్ఞా ఠాగూర్ ఒక ఎంపీ, ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందట. గోమూత్రం నేను తాగటం వలన నా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిందని అంటుంది ఆమె. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ఏమమ్మా పిచ్చి మాటలు మాట్లాడతావేంటి, నేను కదా ఆపరేషన్ చేసింది, నువ్వు ఈ రకంగా మాట్లాడతావేంటి అని చెప్పి నా బాంబే నుంచి ఆయన ఒక ప్రకటన చేశాడు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏదంటారే బ్రీడ్ తప్పు, ఒక తప్పు విత్తనం మనం కొన్ని అంటూ ఉంటాం, ఒక తప్పు విత్తనం పెడితే కాయలు కూడా అట్టకు కాస్తాయని. వాళ్ళు పెట్టే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా కౌరవులకి 100 మంది పుట్టారంటే ఆనాడు కొండలో ఇవన్నీ కూడా ఇది టెస్ట్ ట్యూబ్ బేబీస్ సంబంధించింది పెట్టారు, అందుకని 100 మంది పుట్టారు అని అంటాడు ఆ వైస్ ఛాన్సలర్. ఆయన ఏం చదువుకున్నాడు మనకు తెలియదు, సైన్స్ సభలో మాట్లాడుతున్నాడు. ఇది ఏమి, ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది ఇది? ఆ విధంగా ఒక ఆయన. ఇంకొక ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అని ఇప్పుడు దింపేశారు, ఇంకొక కొత్త ఆయన వచ్చాడు. ఆయన ఏమంటాడంటే రావత్ అని ఆయన, ఆవు అంట ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ విడుదల చేస్తుందంట. పిల్లల్ని అడిగితే చెప్తారండి సైన్స్, ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందని. ఇదంతా కూడా ఇంత బాహాటంగా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. ఇటువంటి భావాలన్నీ కూడా సమాజానికి ఎక్కిస్తూ మరి మూఢ విశ్వాసాలు తొలగాలంటే ఏం తొలుగుతాయి భారతదేశంలో? అందుకని ఇది కేవలం కార్పొరేట్ సామ్రాజ్యమే కాకుండా ఒక ఉన్మాదుల యొక్క, ఒక మత పిచ్చగలిగినటువంటి, ఒక అజ్ఞానులుగా ఉన్నటువంటి, ఒక యాంటీ సైన్స్ సంబంధించినటువంటి, ప్రజల్ని డివైడ్ చేసేటువంటి శక్తులు వాళ్ళ దేశాన్ని పాలిస్తున్నాయనేది నేను చెప్పదలుచుకుందండి. నేను ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తున్నా. ఇక వీళ్ళ అబద్ధాలు ఎన్ని? 1 ఓటు 2 రాష్ట్రాలు. మొదట లేవనెత్తింది బీజేపీ, 1 ఓటు 2 రాష్ట్రాలు. బుందేల్ఖండ్ అన్నారు ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వాళ్ళే అధికారులు ఉన్నాడు. ఎక్కడుందా బుందేల్ఖండ్? మహారాష్ట్రలో 2 భాగాలు చేయాలన్నారు. ఇప్పుడు ఎక్కడున్నా నినాదం? 1/3 రిజర్వేషన్ అన్నారండి మహిళల కోసం. ఇవాళ ఎంతమంది ప్రతిపక్షాలైనా కొనేసి రాజ్యసభలో కూడా లాగిచ్చేస్తున్నారు కదా మెజార్టీ. 1/3 రిజర్వేషన్ చేయమనండి మహిళలకి. అందుకని ఇది ఒక పిచ్చి గుంపు, ఒక అన్సైంటిఫిక్ సిద్ధాంతం అనేది వాళ్ళ దేశాన్ని పాలిస్తుంది. అది కూడా తెలుసుకుంటేనే దీని వెనకాల ఉన్న శక్తులు ఏమిటి అనేది అర్థమవుతుందని చెప్పని మీ దృష్టి తీసుకొస్తూ, మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం భవిష్యత్తులో సమాజాన్ని పురోగామి దృష్టితో ముందుకు నడిపే ఏ కార్యక్రమానికైనా ఇది ఆలంబనగా ఉంటుంది, ఇది హోస్ట్గా ఉంటుంది, ఇటువంటి అవకాశం కల్పిస్తుంది. నారాయణమూర్తి గారు మరి కొన్నిసార్లు వచ్చి ఈ కొత్త కార్టూనిస్టుల్ని ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రోత్సహించి ఒక ప్రజా ఉద్యమంగా
ఒక వైజ్ఞానిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి వారు వేదిక ముందు ఉన్నటువంటి గిరిధర్ గారు ఇటువంటి వాళ్ళందరూ చూస్తా ఉంటే వాళ్ళకి నేను ఉపన్యాసం చెప్పడం ఏంటి అనిపిస్తున్నారు. చాలా మంది నిష్ణాతులు వేదిక ముందు ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ అందరి సహకారంతో తమ్మా శ్రీనివాసరెడ్డి గారు విశాఖ వాళ్ళంతా ఉత్సాహపడి విశాఖ నాడు ఉద్యమం నేడు నాడు మా దగ్గర ఏం లేవండి, నేడు అప్పుడు లేవు మా దగ్గర. ఆయన మొత్తం ఫోటోలు తీసి మొత్తం మాకు ఇచ్చారు, అందుకని అక్కడ పెట్టగలిగాం. ఇటువంటి ఎగ్జిబిషన్ ఇంకా అవసరమైతే కొన్ని ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. ఆ రకంగా చాలామంది నిష్ణాతులు మీ యొక్క ప్రజ్ఞ, మీ యొక్క మేధాశక్తిని సమాజాన్ని ముందు నడిపించేదానికి మీరు ముందుకొస్తే విజ్ఞాన కేంద్రం దానికి ఆలంబనంగా ఉంటుందని హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జాషువా సాంస్కృతిక వేదిక గత 50 సంవత్సరాల నుంచి కళల కోసమే పోరాటం అనేటువంటి ఉద్యమంలాగా తీసుకొచ్చి మరి వాళ్ళు చేస్తున్నటువంటి దానికి నేను ఆకర్షితులనై వారు ఏది చేయమన్నా సరే ముందుకెళ్ళండి అనేటటువంటి ఒక దాన్ని భరోసా నేను ఇస్తూ, మరి నేను ఇచ్చేది ఎంత తక్కువైనా కూడా వాళ్ళు ఏంటంటే ముందు వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు కావాలనే ఉద్దేశంతో నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలు బట్టి కూడా నేను వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండి కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాను. అలాగే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కమ్యూనిస్ట్తో సంబంధం లేదు, కాంగ్రెస్తో సంబంధం లేదు, టీడీపీతో ఏ పార్టీ అందరినీ అభిమానిస్తాను. అంతవరకు నా పరిస్థితి. మంచి ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాను, అంతేకాని చెడుగా జరిగే చోట మాత్రం నేను కాలు పెట్టను. చెడు జరుగుతున్నటువంటి దానికి ఎవరన్నా వ్యతిరేకంగా ఉద్యమం నడిపితే మాత్రం వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండి కొద్దిగా నేను సహాయం చేస్తాను తప్పితే ఉద్యమంలో కూడా వెళ్ళేటటువంటి వయసు కాదు నాది. 72 సంవత్సరాలు నాకు వచ్చినాయి. అయినా కూడా ఏంటంటే నాలో తపన ఏంటంటే సమాజానికి ఏదో చేయాలని తపన. నా బిడ్డలందరూ సెటిల్ అయిపోయారు. 20 సంవత్సరాలు బట్టి సేవా కార్యక్రమాలు ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈ మధ్య ఒక 5 సంవత్సరాల క్రితం మురళి గారు ఏదో సమావేశం పెడితే దాంట్లో పరిచయం అయ్యారు. నాకు చాలా ఒక మంచి వేదిక అనిపించి మరి వారితో కోఆర్డినేట్ చేసి ఒకరోజు నేను ఇలాగే మార్నింగ్ ఉదయం వచ్చారు వారను గుమ్మా సాంబశివరావు, తర్వాత ఇంకా 2-3 కలిసి వచ్చారు. ఇట్లా బాలోత్సవం పెడుతున్నామంటే నేను ఫిజికల్గా వర్క్ చేయలేను సార్, మీకు ఏదన్నా సహాయం కావాలని చేస్తాను తప్పితే నేనైతే మాత్రం తిరిగి నా వల్ల కాదు అని చెప్పడం జరిగింది. వెంటనే ఏమక్కర్లేదు సార్, మాకు గౌరవాధ్యక్షులుగా ఉండండి అని ఒక సలహా ఇచ్చారంతే. సరే అప్పటి నుంచి నేను ఎందుకో నాకు కూడా కొంచెం ఉత్తేజం జరిగింది. ఫస్ట్ అమరావతి బాలోత్సవం చేసిన వెంటనే నాకు కూడా ఒక విధమైనటువంటి ఉత్సాహం కలిగింది. నేను కూడా 3 రోజులు పార్టిసిపేట్ చేయడం, అలాగే చివరికి ఎక్కడెక్కడో మనం ఇది చేసుకోవడం ఎందుకు, మన కాలేజీ ఉంది, మన కాలేజీలోనే పెడదామని బిఫోర్ లాస్ట్ ఇయర్ నా కాలేజీలోనే ఒకరోజు సెలవిచ్చి పిల్లలకి ఆదివారం వచ్చేలాగా శుక్రవారం సెలవిస్తే శనివారం ఆదివారం సెలవు రావడం వల్ల 3 రోజులు కూడా అక్కడే నిర్వహించడం జరిగింది. అత్యంత వైభవంగా మేము వాళ్ళకి ఏది లోపం లేకోకుండా అన్నీ సమకూర్చి టయానికి భోజనం, అలాగే టిఫిను, తర్వాత వాలంటీర్స్ అందరూ కూడా మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయించి నాకు చాలా ఆనందం కలిగింది. ఆ 3 రోజులు మాత్రం మా కాలేజీలో జరగడం అనేది చాలా ఆహ్లాదకరంగా అయినటువంటి విషయం అది. మరి ఇవాళ కూడా యాక్చువల్గా నాకు మా కాలేజీలోనే చిన్న ఫంక్షన్ ఉండటం వలన నేను ముందుగా నాకు చెప్పండి అని చెప్పి అవకాశం ఇచ్చారు వారికి ధన్యవాదాలు. మేము ఇప్పుడు మా కాలేజీలో ఒక 50 మంది కమిటీ కలిసి మైలవరం పూర్వ విద్యార్థుల సంఘం అని ఒకట ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేశాము. చేసి దానికి ఏంటంటే ఆ సమ్మేళనంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయి వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం పెడితే బాగుంటుందని రాత్రి డెసిషన్ తీసుకొని ఇప్పుడు రేపు అక్టోబర్ 18వ తారీఖున డేట్ కూడా ఫిక్స్ అయింది. ఒక 3000 మంది విద్యార్థులతోటి ఓల్డ్ విద్యార్థులతోటి సమావేశం చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి నేను అక్కడ కూడా వెళ్ళి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అందుకని ఇవాళ జాషువా ఆధ్వర్యంలో సాంస్కృతిక
కళావేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను కలవగానే చెప్పాను, మురళి గారితో చెప్పాను, ఇట్లాగా ప్రాబ్లం ఉందంటే అయినా కూడా ఒక 5 నిమిషాలు మీరు కూర్చొని వెళ్ళిపోండి అన్న అవకాశం ఇచ్చారు. మరి వారికి అలాగే వేదిక మీద ఉన్న వారందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి, అంతేకాకుండా విశాఖ ఉక్కు అనేది మన హక్కు ఖచ్చితంగా. నేను ఆ రోజున కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను, ఏది విశాఖ ఉద్యమంలో. నాకు బాగా గుర్తుంది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, జైలుకి వెళ్ళారు. ఎక్కడ నేను ఫస్ట్ టైం ముషీరాబాద్ జైలుకి వెళ్తాం, నేను అదే ఫస్ట్ టైం. నా పక్కన ఫ్రెండ్స్ని దాంట్లో చేస్తే వెళ్ళి పలకరించడానికి వెళ్ళాను నేను. ఎందుకంటే నాకు కూడా ఆవేశం ఆగలేదు. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళని చూద్దామనే ఉద్దేశంతో నేను ఆ ముషీరాబాద్ జైలుకి వెళ్తాం జరిగింది. అదే ఫస్ట్ టైం నాకు. ఏది హైదరాబాద్ చూస్తాను అనేది ఫస్ట్ టైము. వెతుక్కుంటాం మొత్తం ముషీరాబాద్ జైలుకి వెళ్ళి మా ఫ్రెండ్స్ సర్కిల్లో 10 మంది ఉంటే వాళ్ళందరినీ పలకరించి వచ్చాను. అంటే నాకు కూడా దాని మీద మక్కువ ఉంది. విశాఖ ఉక్కు అనేది ఎంతో జీవన శైలి మార్చేసింది, విశాఖపట్నాన్నే మార్చేసింది పూర్తిగా. అటువంటి విశాఖ ఉక్కుని మరి వాళ్ళ ప్రైవేటీకరణ చేయడం అంటే దురదృష్టకరమే ఒక విధంగా చెప్పాలంటే. మరి జరగకుండా ఆపాలి మన బాధ్యత, అది అంతే. ప్రతి ఒక్క ఇందాక చెప్పారు, రాజుగారు చెప్పారు, మన యొక్క ప్రతి వాళ్ళు కూడాను ముందుకు రావాలి, ప్రతి వాళ్ళు చేయాలి. అప్పుడే ఈ ఉద్యమం సక్సెస్ అవుద్ది. నేను కూడా వస్తాను అవసరమైతే ఉద్యమంలోకి. నేను ఏదో ఒక గంట సేపన్నా పార్టిసిపేట్ చేస్తాను తప్పకుండా. మీరు నిర్వహించండి, నేను మీ వెనకాల ఉంటా ఖచ్చితంగా అని చెప్పి మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. నమస్కారం. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, పాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా. ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, పాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. లాభాలకు ప్రైవేటు దొరలు లొట్టలేసే వేళల్లో సేవలతో ముందుకొచ్చెను పెన్నిదిలా ప్రభుత్వ రంగం. సబ్సిడీలు ఇచ్చింది సాయంగా వచ్చింది, సబ్సిడీలు ఇచ్చింది సాయంగా వచ్చింది. నీతి లేని నేతలతో చివరికి ఈ దశొచ్చింది. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. పన్నులు ఎన్నో వేసి భారాలు పెంచారు, ఇచ్చే నిధులాపేసి అప్పుల్లో ముంచారు. తలకు మించి పని చెప్పి తెల్లయేనుగన్నారు, తలకు మించి పని చెప్పి తెల్లయేనుగన్నారు. కలిగినోళ్ల కరుణకు బలిపీఠంపై నిలిపారు, కలిగినోళ్ల కరుణకు బలిపీఠంపై నిలిపారు. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. గుడ్డిలోన మెల్లలాగా ఆపదలో అండలాగా, సర్కారు సాయంతోటి బ్రతుకు బండి సాగుతున్నది. ఉన్న కాస్త పీకేసి ప్రైవేటోళ్ళ కమ్మేస్తే, ఉన్న కాస్త పీకేసి ప్రైవేటోళ్ళ కమ్మేస్తే గంజి నోటి కందడు, గంజి నోటి కందదు, పేదోడికి బ్రతుకుండదు. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. అమ్మలాంటి ప్రభుత్వ రంగం అంగట్లో నిలిచి ఉంది, అమ్మలాంటి ప్రభుత్వ రంగం అంగట్లో నిలిచి ఉంది. ఆదుకునే బిడ్డల కోసం ఆశగా చూస్తుంది, ఆదుకునే బిడ్డల కోసం ఆశగా చూస్తుంది. పోనీ అనుకోవద్దు పొలికే కైలేద్దాము, పోనీ అనుకోవద్దు పొలికే కైలేద్దాము. ప్రభుత్వ రంగ రక్షణకై పోరాటం చేద్దాము, ప్రభుత్వ రంగ రక్షణకై పోరాటం చేద్దాము. అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, పాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా.
ప్రైవేటోళ్ళకిస్తుంటే పట్టనట్టు ఉందామా, పాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా, అమ్ముతుంటే చూద్దామా ప్రభుత్వ రంగాన్ని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని, మన రక్తం ధారబోసి పెంచిన సంపదని. ధన్యవాదాలు. ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉండటం మంచిదా, ప్రైవేట్ రంగంలో ఉంటే మంచిదా అని అంటే ఎవరైనా చాలా సూటి సమాధానం, క్లుప్తమైన సమాధానం ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిది. అలాగని ప్రైవేట్ రంగం అసలు వద్దా? ప్రైవేట్ రంగం కూడా కావాలి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిక్స్డ్ ఎకానమీ వ్యవస్థ. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ రంగం కూడా కావాలి. అయితే ఎంత కావాలి? కన్నుబోయేటంత కాటుకు మాత్రం పెట్టుకోకూడదు కదా. అత్యంత సాధారణమైన సరళమైన విషయాలను కూడా కేవలం పక్కదోవ పట్టించి ప్రైవేటీకరణకి, అలాగే ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత, ఆసరా ఇస్తున్న ఈ రకమైన ప్రభుత్వ విధానాలు మాత్రం ఏమాత్రం మంచి కాదు అని చెప్పి చదువుకున్న వాళ్ళు, సమాజం గురించి తెలిసిన వాళ్ళు, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకునే వాళ్ళు అందరూ చెప్తారు. నాకు ఎంత బాధగా ఉంటుందంటే, మనం ఈ రోజున ఈ కార్యక్రమం మనం కూర్చుంటే రోడ్డు మీద కొన్ని వందల వేల మంది వెళ్తూ ఉంటారు. తలదిప్పి చూసి మళ్ళీ తలదిప్పుకుంటారు, కానీ ఒక్కళ్ళైనా సరే దిగి వచ్చి ఇదిగో ఈ కార్యక్రమం మంచిది చేస్తున్నారయ్యా కాబట్టి ఏంటంటే దీనికి మేము మా మద్దతు తెలియజేస్తున్నాము అనే ఇది ఎవరు ఉండట్లేదే అని నేను ఎంతో బాధపడుతున్నాను. దీనికి కారణం ప్రజలకి సహజంగా ఉన్న ఉపేక్ష, నిర్లక్ష్యమా, అవగాహన రాహిత్యమా ఏమిటనేది కూడా వాళ్ళు నిజంగా చాలా మనస్సు కలిచివేస్తూ ఉంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ, దానికి సంబంధించిన పూర్వాపరాలు, ఇటువంటివన్నీ కూడా మనం లోగడ చాలాసార్లు చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గనుల గురించి కానీ, ఆ తర్వాత ఇతరత్ర పెట్టుబడుల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. నిర్వాసితుల గురించి మాట్లాడుకున్నాం. ప్రతి విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత కూడా అత్యంత సరళంగా చెప్పాలంటే మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినవి అవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినాయి. కేవలం విశాఖ ఉక్కు ఇటువంటి చాలా 1-2 పరిశ్రమలు మాత్రమే ప్రజలు పోరాడి సాధించుకున్నాయి. కాబట్టి వాటిని ప్రైవేటీకరించకూడదు, అలాగే విశాఖ ఉక్కుని అసలు ప్రైవేటీకరించకూడదు అని చెప్పి పోరాటం చేసే వాళ్ళలో మనం అందరం ఉన్నాం. ఈ పోరాటం వివిధ రూపాల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొనే వాళ్ళకి కవులు, కళాకారులు, రచయితలు, అలాగే ఏంటంటే ఈ కళా సంస్థలకి ఉన్న ఒక ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే, మనం కేవలం ఒక కవిత్వమో, ఒక రచనో, ఒక వ్యాసమో రాసి మన దగ్గరే ఆగిపోకుండా, లేకపోతే మన కొద్ది మంది దగ్గరే ఆగిపోకుండా, మనం ఏమైనా నలుగురి దగ్గరికి వెళ్ళి, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి వెళ్ళి మనం ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజల దగ్గర నుంచి ఏంటంటే అవగాహన, ప్రజలు ఇప్పుడు మనం ప్రజలందరి మద్దతు కావాలంటే నిజంగా ఆ మద్దతు మనం కావడానికి కేవలం మనం 4 కాగితాలు నలుపు చేసి ఊరుకుంటున్నామా, లేకపోతే ఏంటంటే ఇంకేదైనా చేస్తున్నామా అంటే దీని నెక్స్ట్ స్టెప్ కూడా మనం వీలైనంత తొందరగా వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా జరగని పక్షంలో మనందరి మీద ఎంత పెద్ద ఆపద పొంచి ఉందంటే, కేవలం ఒక విశాఖ ఉక్కనో ఇంకోటనో ఇవి ప్రైవేటీకరిస్తున్నారు అనే ఇది కాదు. ఈ ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చేసే మార్గాలు, ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాల నుంచి చేసే మార్గాలు చాలా ఉన్నాయి. అవి చాలా చక్కగా వాళ్ళు అమలుపరుస్తున్నారు. ముందుగా ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసేసి పరిగెట్టమంటున్నారు. ఇటువంటివన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ సాధారణ ప్రజలందరూ కూడా పరిపూర్ణమైన మద్దతు ఇవ్వాలి అని నేను కోరుకునేది ఎందుకంటే, ఇది వాళ్ళ దాకా కూడా వస్తుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా వ్యవస్థలోని ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అని కానీ, ఇటువంటి ఎన్ని రైల్వేస్ అని కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి నిర్ణయించేసేసి దాన్ని అమలు జరిపేసేస్తుంది. రేపు పొద్దున ఎంత దాకా వస్తుందనేది నేను ఈ ప్రజల్ని హెచ్చరిస్తున్నానంటే, ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది, ఇదిగో నువ్వు ఈ రోడ్డు వేయి, దీని మీద టోల్ గేట్ పెట్టుకో, నువ్వు సంపాదించు, నీ ఇష్టం వచ్చినన్ని
సంవత్సరాలు ఇచ్చేసాక అప్పుడు మాకు వదిలే అప్పుడు మేము చూసుకుంటాం. ఇది కదా అంటున్నది. రేపు పొద్దున్న పోలవరం లాంటి, పట్టిసీమ లాంటి రకరకాల బహుళార్థ సాధక ప్రాజెక్టులు కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళని కట్టుకుని వాళ్ళ ద్వారానే ఏంటంటే మీరు నీరు పొందండి అని చెప్పి మనందరికీ చెబుతుంది అనేది నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు ఇప్పటికే విద్యుత్ శక్తి విషయంలో ఆ రకంగా అయింది. ఈ రోజున విద్యుత్ శక్తి విషయంలో ప్రభుత్వం ఇద్దరి మధ్యలో, వినియోగదారుల మధ్యలో, ఉత్పత్తిదారుల మధ్యలో ఉండి ఒక పెద్దగా వ్యవహరిస్తున్నట్టుగా నటిస్తూ విద్యుత్ శక్తికి జరిగే ఖర్చుకి వ్యాపారస్తుడి లాభాన్ని కలిపి, ఇంకా వాళ్ళ స్వప్రయోజనాల తాలూకు లాభాన్ని కూడా కలిపి మనందరి మీద, వినియోగదారుల మీద రుద్దుతూ ఉంది. రేపు పొద్దున్న సాగునీటికి తాగునీటికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది ప్రజలారా అని చెప్పి ప్రజలందరికీ చెప్పాల్సిన ఆ అవసరం మన మీద ఉందని మాత్రం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఈరోజు జరిగేది, ఈరోజు కొత్తగా జరిగేది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరగబోతుంది. కాబట్టి మనం ఏదైనా కానీ వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ, నెక్స్ట్ స్టెప్ అనేది మాత్రం మనం అందరం వేయాలని చెప్పి కోరుతూ, ఆ నెక్స్ట్ స్టెప్ ఎటువంటిది వేసినప్పటికీ కూడా దానికి ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తరఫున సంపూర్ణమైన సంఘీభావం ప్రకటిస్తూ ధన్యవాదాలు. అన్నవాహిక బల్లున పగిలాక ఇంకా మిగిలి ఉన్నదేమిటి? నీలిరంగు సముద్రం సాక్షిగా వెలుగు సోకిన కంఠస్వరం మినహా ఆకాశపు నీలిరంగు ప్రతిబింబాన్ని ఎంత తెరిచి చూసినా కనబడేది అంధకారమే. చీకటిని తొలగిస్తూ మనుషులు పరుగు తీస్తున్న దృశ్యం. వలస భూమి ఏం మాట్లాడుతుంది? జీవన రేఖలను వలస గీతలుగా మార్చే కాలయవనికపై ఎంతకాలమిలా? చేతుల పునాదిపై లేచిన నిర్మాణం, చెమట చుక్కల చల్లదనం, ఆకలి మంటల రుతురాగం, ఇనుప రజన నృత్య ప్రదర్శన, ఇనుము ఎంతకీ తగిన సుదీర్ఘ సంభాషణ. నీడ దొరికిన తర్వాత ఎండను ఆస్వాదిస్తూ ఉండలేరు. వికసిత నేలపై ఒరిగిన ఉక్కు శకలం అగ్నిమాటున జీవన ఊపిరిని దానం చేసింది. చేతుల దొంతలలో వెలుగుదారులను కురిపించిన కరుణ నిండిన సముద్రం, నిటారుగా నిలబడిన ఉక్కు స్తంభం, మనుషులు కార్మికులై ఇంట్లోకి దారి చేసుకున్న వేళ తలారి భూమిపై లేచిన ఇనుప కట్టడం మాతృమూర్తి స్పర్శ కదా. నీటి దాహం తీర్చలేదని పాల పొదుగులో కరవాలం దింపలేము. విస్థాపితుల నేల, వలస భూమి, నీళ్ళలోకి చందమామలను విసిరేసిన వేళపై మొలిచిన వేళ నేను ఇప్పుడు విశాఖ ఉక్కు గురించే మాట్లాడతాను. బస్ ఇది ఒక అసంపూర్తి కవిత అయితే అయిండొచ్చు, కానీ విశాఖ ఉక్కుపై కవి స్పందన. నిజానికి చాలామంది ఉత్తరాంధ్ర, తెలంగాణ నుంచి చాలామంది ప్రముఖ కవులు ఉత్తరాంధ్రలోని ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తుల పరం కాకూడదనే ఒక గట్టి ఆలోచనతో, స్థిర నిశ్చయంతో ఇప్పటికే చాలా రకాల సాహిత్య సృజన జరిగింది. చాలా పాటలు వచ్చినాయి, చాలా గేయాలు వచ్చినాయి, వ్యాసాలు వచ్చినాయి. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానియకూడదనే ఒక ఆలోచనతో ప్రజలను సమీకరించే పని చేయని ఆరంభించినారు. అదే సందర్భంలో పాలక వర్గాలకు కూడా మేము ఖాళీ చేతులతో లేము, మేము దీన్ని ఎంతకీ మాకు జరిగిన అన్యాయాన్ని మేము సహించడానికి సిద్ధంగా లేమనే కృతనిశ్చయంతో ఉన్న ఒక సందేశాన్ని ఈ రాష్ట్రపు తెలుగు సమాజపు కవులు మోసుకుపోతూ ఉన్నారు, ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అలాంటి వారికి ఒక ప్రేరణ, ఉత్తేజము, ఇలాంటి ధర్నాలు ఒక దారి చూపుతాయి, ఒక వెలుగునిస్తాయి. బహుశా ఈ మార్గము తెలుగు సమాజము అందుకోవాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, బహుశా ఈ అవకాశం ఇచ్చిన సాహిత్య సంస్థలు అన్నిటికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆనాటి ఉద్యమం దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని
ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనాటి యువకులు విద్యార్థుల ఐక్యతను కోరుతూ ఆ ఉద్యమాన్ని స్మరిస్తూనే ఆనాడే వీర ఒక పాట రాశారు. అది మనం పాడుకుందాం. రండి కదలండి కలవండి విద్యార్థులార, రండి కదలండి కలవండి విద్యార్థులార, విద్యార్థి సమైక్య నీడ సమైక్యమై సాగండి, కదలండి కలవండి కదలండి కలవండి, రండి కదలండి కలవండి విద్యార్థులారా. కత్తి సుత్తి తోడు నీడ విప్లవ పొత్తిళ్ళ నుండి, కత్తి సుత్తి తోడు నీడ విప్లవ పొత్తిళ్ళ నుండి, త్యాగాలే ఆయువుగా చైతన్యం ఊపిరిగా ఎగిసిందస్స పతాక, కదిలిందిదిగో ప్రతీక, ఆగమ్యం మన లక్ష్యం చేరేందుకు నిలవండి, రండి కదలండి కలవండి విద్యార్థులార, రండి కదలండి కలవండి విద్యార్థులారా. ఉక్కు ఉద్యమాలలో హక్కుల పోరాటాల్లో, ఉక్కు ఉద్యమాలలో హక్కుల పోరాటాల్లో నీ సోదరులెందరో నింగికెగసిపోయారు. ఆ వీరులు ఆ వీరులు ఆ వీరులు లేకుండా ఆ ఉనికిని మరువమంటూ, వీరులై రణధీరులై విజయం సాధించండి విజయం సాధించండి, రండి కదలండి కలవండి విద్యార్థులారా. మతమౌఢ్యపు పీఠంపై సమరబేరి మ్రోగిస్తూ, కులతత్వపు పునాదులను కూకటేళ్ల పెకలిస్తూ, ఎగిసింది పెనువుప్పెన రగిలింది శాంతి తపన, అజేయులై దూకండి అమరులై లేవండి, రండి కదలండి కలవండి విద్యార్థులార, రండి కదలండి కలవండి విద్యార్థులారా. తరతరాల పీడనపై సాగుతున్న సమరములో ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవిస్తూ, రగులుతుంది మహాజ్వాల సాగుతుంది మహోద్యమం, శిఖలై సైనికులై శిఖలై సైనికులై సాయుధులై సాగండి సాయుధులై సాగండి, రండి కదలండి కలవండి విద్యార్థులారా. తుచ్చమైన పాలకులే పెట్టుబడుల లుచ్చాలై, శ్రమజీవన సౌందర్యమే శ్మశానమే చేసిన, ఈ దేశం మనదంటూ భవితవ్యం మనమంటూ, ఈ తరం మన తరం చరిత్రనే చాటండి చరిత్రనే చాటండి, రండి కదలండి కలవండి విద్యార్థులార, రండి కదలండి కలవండి విద్యార్థులారా. అప్పుడు ఉద్యమాన్ని ఉద్దేశించి ఆనాడు రాసిన పాట, దీన్ని కొంచెం భద్రపరుచుకున్నాను. నమస్తే. భుగభుగముని పొంగుతోంది బంగాళాఖాతం, భగభగముని మండుతోంది ఉత్తరాంధ్ర హృదయం, మా విశాఖ మీద పిట్ట ఈక మారే ఈటగా పాడుతోంది నిప్పు గొంతుతో ఉకో పాటగా, సలసల సల మరిగే నెత్తుటి వాగుల్లారాం, రవ రవ మండే నిపుల పోగుల్లరాం, మన విశాఖవు కోసి మన ఆంధ్రుల హక్కనండి, కదలి రండే కదలి రండే అందరూ ఐక్యం కండి, మళ్ళీ మనవుకు కొరకు కలసి కదం తొక్కండి. ఒకనాడి ఊరు చిన్న జాలరుపేట, ఉద్యమాల వల్ల అయ్యింది
ఈ ఉక్కు కోట ప్రపంచానికే మార్గదర్శకమై నిలచి చూపింది మన విశాఖ చైతన్యపు బాట. మన కోటను మన తోటను బేరానికి పెట్టినోణ్ణి వెనక ముందు చూడక అవతల నెట్టండి. కొనటానికి వచ్చినోణ్ణి తరిమి తరిమి కొట్టండి. రండి కదలి రండి అందరూ ఐక్యం కండి. మళ్ళీ మన ఉక్కు కొరకు కలసి కదం తొక్కండి. వేల వేల ఎకరాల మన ఉక్కు భూములు చేస్తారట కలిగిన ఆసాములు. ఉత్తరాంధ్ర అణువణువును ఊడ్చుకుపోతారట కోట్ల కోరల నోట్ల పడగలెత్తి పాములు. అదాని అంబానీ ఆడెవడో పోస్కో ఆక్రమించనున్నారట దేశమంతా చూసుకో. ఉత్తరాంధ్ర వీరుడా వైరా దరువేసుకో. కార్పొరేట్లు మనలేళ్లను కబళించక ముందే ఉత్తరాంధ్ర వీరుడా వైరా దరువేసుకో. మన ఆస్తుల పైన కనివేసినాడు మాటల గారడివాడు మహామాయలేడి. 32 నెటుటి ముద్ద ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతుంటే యోధుడా సోపవేమి నీ వాడి. ఊపిరులు పెనజేసిన ఉద్యమాల నేల ఇది. కనులెర చేసి మనం కదలాల్సిన వేళ ఇది. కెరటాల పిడికెళ్లతో కడలి ఎగసే పిలుస్తోంది. మన కరాలు శరాలుగా మారాల్సిన కాలమిది. రండి కదలి రండి అందరూ ఐక్యం కండి. మళ్ళీ మన ఉక్కు కొరకు కలసే కదం తొక్కండి. అన్నా ఓ రైతన్నా మాయన్న రైతన్నా నీకన్నా మిన్న ఎవరన్నా మాయన్న మా అన్నం మెతుకే నీవన్నా మాయన్న మా అన్నం మెతుకే నీవన్నా. అన్నా ఓ రైతన్నా మాయన్నా నీవన్నా నీకన్నా మిన్న ఎవరన్నా మాయన్నా మా అన్నం మెతుకే నీవన్నా మాయన్నా మా అన్నం మెతుకే నీవన్నా. మన్నును అన్నం చేసేవాడా మట్టి దీపమై వెలిగేవాడా మన్నును అన్నం చేసేవాడా మట్టి దీపమై వెలిగేవాడా ఆకలి తీర్చే అన్నదాతవు ఆకలి తీర్చే అన్నదాతవు అప్పుల నిప్పుల కాలిపోతివా. అన్నా ఓ రైతన్నా మాయన్నా నీవన్నా నీకన్నా మిన్న ఎవరన్నా మాయన్నా మా అన్నం మెతుకే నీవన్నా మాయన్నా మా అన్నం మెతుకే నీవన్నా మాయన్నా
మా అన్నం మెతుకే నీవన్నా. ఆ రోజుల్లో ఆ ఉద్యమానికి ఆనాటి విద్యార్థులు, ముఖ్యంగా ఇందాక సోదరులు పెద్దలు నారాయణమూర్తి గారు విద్యార్థి నాయకుల గురించి చెప్పినప్పుడు ఆనాటి విద్యార్థుల గురించి రాసినటువంటి ఈ పాటని కొద్ది చిన్న చిన్న మార్పులతో ఈనాటి ఉద్యమానికి అన్వయించుకొని ముందుకు పోతున్నాం. రచన వీర. రండి కదలండి కలవండి ఉద్యోగులార, రండి కదలండి కలవండి కార్మికులార, రండి కదలండి కలవండి ఉద్యోగులార, రండి కార్మికులార, రండి ఉద్యోగులారా. కత్తి సుత్తి తోడు నీడ విప్లవ పొత్తిళ్ళ నుండి, కత్తి సుత్తి తోడు నీడ విప్లవ పొత్తిళ్ళ నుండి, త్యాగాలే ఆయువుగా చైతన్యం ఊపిరిగా, ఎగిసిందెర్రని ప్రతాక కదిలిందదిగో ప్రతీక. ఆగమ్యం మన లక్ష్యం చేరేందుకు నిలవండి, ఆగమ్యం మన లక్ష్యం చేరేందుకు నిలవండి, రండి కదలండి కలవండి ఉద్యోగులార, రండి కదలండి కలవండి కార్మికులారా. ఉక్కు ఉద్యమాలలో హక్కుల పోరాటాల్లో, ఉక్కు ఉద్యమాలలో హక్కుల పోరాటాల్లో నీ సోదరులెందరో నింగికెగసిపోయారు, నీ సోదరులెందరో నింగికెగసిపోయారు. ఆ వీరులు ఆ వీరులు ఆ వీరులు లేకుండా ఆ ఉనికిని మరువమంటూ వీరులై రణధీరులై విజయం సాధించండి, విజయం సాధించండి, రండి కదలండి కలవండి ఉద్యోగులార, రండి కదలండి కలవండి కార్మికులారా. మతమౌఢ్యపు పీఠంపై సమరబేగ్రి మోగ్రిస్తూ, కులతత్వపు పునాదులను కూకటేళ్ల పెకలిస్తూ, ఎగిసింది పెనువు రగిలింది శాంతి తపన, అజేయులై దూకండి అమరులై లేవండి, రండి కదలండి కలవండి ఉద్యోగులార, రండి కదలండి కలవండి కార్మికులారా. తరతరాల పీడనపై సాగుతున్న సమరంలో ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవిస్తూ, రగులుతుంది మహాజ్వాల సాగుతుంది మహోద్యమం. శిఖలై సైనికులై సాయుధులై సాగండి, సాయుధులై సాగండి, రండి కదలండి కలవండి ఉద్యోగులార, రండి కదలండి కలవండి కార్మికులార, రండి కదలండి కలవండి ఉద్యోగులారా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.